వెతకటం అంటే ఏంటి అక్కడ? What is the meaning to seek or to నిన్ను search? నువ్వు పరిశోధించుకోవడం. It means you need to examine yourself. ముందు నీ గురించి నువ్వు విచారణ చేసుకోవడం. First of all, examining about who you are. సామ్స్ No, 139, 13, 23, 23. 24 వర్సెస్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎందుకన్నారు? Why did David say like this? నా హృదయాన్ని పరిశోధించండి అని అన్నాడు. He was saying, examine or know my heart, search my God, test my heart. నా హృదయాన్ని ఫస్ట్ మీరు పరిశోధించండి. మీకు వ్యతిరేకంగా చేసే ఆలోచన కానీ, మీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మాటలు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో వచ్చి ఒక మాట, అది నిజమో అబద్ధమో మీకు తెలీదు. అది నీ ఇంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండని, బయట ప్రాబ్లమ్స్ అయినా ఉండని, నీ కడుపు నుండి వచ్చిన బిడ్డలైనా ఉండని, ఎవరైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి అది అలాగా, అది ఇట్లాగా అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావా అన్నది ఫస్ట్ పరీక్షించు. Now, first and the foremost is, how are you responding to this? Let's say someone is coming and sharing something. It can be a gossip, it can be an information, it can be a wrong talk. How are you perceiving makes the most important thing. So you need to check. చూసేది నీ హృదయాన్ని పరిశోధిస్తున్నారు అక్కడ. The Lord God is examining and testing your heart to see how you are comprehending, how you are understanding. కొడుకులకి ఏం సమాధానం చెప్తారు? What will you tell to daughters and to బయట sons? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? And to outsiders, what will they say? భర్తకి ఏం సమాధానం చెప్తారు? How will they respond to their respective spouses? భార్యకి ఏం సమాధానం చెప్తారు? To respective husband or wives, how will they respond? యథార్థంగా నువ్వు వాక్యానుసారమైన ప్రాక్టికల్ లైఫ్ నీకు ఉందనుకో, If your life has been practical and that too according to the word of God, ఈ వాక్యం నీకు జ్ఞాపకమే రానవసరం లేదు, న్యాయంగా ప్రవర్తించడం మొదలుపెట్టు. you don't have to necessarily remember the scriptures at all, because you will start conducting yourself with righteousness and justice. అప్పుడు నీకు ఏం తెలుసుకుంటావు నువ్వు? Then what would you know of yourself? దేవుడికి విరోధమైనది, ఆయాసకరమైనది ఏమీ నీ హృదయంలో లేదు అని కన్ఫర్మ్ అవుతుంది. Then it will be confirmed there is nothing that is wicked inside your heart that will grieve the heart of God. మాథ్యూ 25 లో ఒక మాట ఉంది. ఏమని ఉంది అక్కడ? మీరు ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేశారు అని అంటే నాకు చేసినట్లే అని ఉంది. In Matthew chapter 25, it says, if you do to the least of the brethren or the least of the children, it's like you're doing it to God himself. అంటే క్రైస్తవులకు మాత్రమే చేయాలని కాదు. It's not necessarily it has to be only for Christians. నువ్వు నిజమైన దేవుణ్ణి వెంబడిస్తున్నావు అనంటే సర్వ మానవాళి విషయంలో న్యాయంతోనూ ధర్మముతోనూ నిజముగా ప్రవర్తిస్తాను. If you're told you could follow word of God and the teachings of Christ, then it means that you will behave and conduct yourself fairly and justly with all human beings. కదా? 1వ వచనం కూడా చూద్దాం. Now let's read verse 1 also. కీర్తనలు 139వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ అవగాహన మనుషులకి లేకుండా దేవుడికి నేనేంటో బాగా తెలుసు, నా దేవుడికి నా గురించి అన్నీ తెలుసు అని అంటారు. Now without knowing this, people say, my God knows everything about him and he knows everything. ఎందుకంటే మనుషులు త్వరపడి మాట్లాడడము, క్విక్ డిసిషన్ తీసుకోవడము, క్విక్ గా రియాక్షన్ చేయడము, దీని వలన ఏమవుతుంది? విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. And because of that, the man is very rash in his speech. What happens? And there is multitude of words, there is sin which is present. ఒక వ్యక్తి అద్దంలో తన మొహం చూసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఎలా ఉంటాడో మర్చిపోతాడంట. The book of James very clearly says, a man looks in front of the mirror, by the time he moves away from the mirror, he forgets what kind of person he is. కదా? అది ఫిజికల్ మిర్రర్ అయినా ఉండని, స్పిరిచువల్ మిర్రర్ అయినా ఉండని. Let it be physical or spiritual mirror. ఎందుకంటే జీవ గ్రంథం ఉంటే 24 గంటలు నువ్వు ఎలా ఉంటావో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్క జీవ గ్రంథం అన్న ఒక ఈ అద్దంలోనే నువ్వు చూసుకుని చెప్పుకోగలుగుతావు. Book of life or the word of God alone is sufficient, because it's going to be like a mirror. You can reflect your life whether it is according to the word of God or not. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన ఒక విషయము ఉంది. ఫస్ట్ ఎలాగ సెర్చ్ చేసుకుంటావు? నువ్వు విన్న వాక్యంలోనే వాక్యము నిన్ను ఎక్స్పోజ్ చేస్తుంది బయటికి. How can you search yourself?
The word of God that you heard only can expose what kind of character you have. దావీదు చెప్పాడంటే పర్వాలేదు. If David had spoken, yes, it is good. He knows. దావీదుకి తన హృదయం తెలుసు. దావీదే చెప్తాడు, మీకు విరోధంగా నేను పాపం చేశాను, మీకు విరోధంగానే మీ ముందే నేను పాపం చేశానని చెప్పుకునే యథార్థంగా చెప్పుకునేటటువంటి దేవుని హృదయానుసారుడతను. And he was a man after God's own heart. That's the reason he was boldly able to say, Father, against you and you alone, I have sinned. And that's what he quoted in Psalm 51. జీవ గ్రంథము వచ్చి నీలో పశ్చాత్తాపాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి కానీ జస్టిఫికేషన్ యాక్సెప్ట్ చెయ్యదు. The book of life should accept your realization and repentance, but it will not accept your justification of whatever lame నేను excuses you ఎందుకు give. చేశానంటే You cannot say, you know why I did it? I had a reason to do it. అలాగు కాదు, Or you cannot say, no, it's not like that. అలాగు కాదు అని చెప్పిన వాళ్ళందరి జీవితాలు కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడము, మొత్తం పోగొట్టుకోవడమే వాక్యంలో ఉంది, జీవ గ్రంథంలో కనిపించింది. And all the people from the word of God and reality of life who said, no, it's not like that, I didn't mean that, means we can clearly see and know that these people's lives have been deformed. ఆఖరికి వాక్యంలో నిన్ను నువ్వు పరీక్షించుకునేటప్పుడు కూడా ఇదే దేవదూతలు నిన్ను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. Even when you are examining yourself through the word of God, the angels will prompt you, telling that this is the kind of life you have been leading. అప్పుడే తెలుస్తుంది వాక్యం వినేటప్పుడే నీ అభిప్రాయం ఏంటి అని. Only then you will know what is your understanding and what's your opinion. కదా, దేవుడు వాక్యము నిన్ను చూసేటప్పుడు భూతద్దం పెట్టుకొని చూస్తుంది. When the word of God examines you, he uses a magnifying glass to see all the deformities in you. నీకు భూతద్దం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. But in your case, whether you have a magnifying glass, do you have it or not, doesn't make a ఎందుకంటే difference. దేవుడి కన్నా గొప్ప వాళ్ళు మీరే అని కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి దేవుడు తర్వాతే అని అంటావు, కానీ నిన్ను మాత్రమే గొప్ప చేసుకుంటావు, నీలో తప్పు లేనట్టే ప్రెజెంట్ చేసుకుంటావు. ఒకవేళ ఉందంటే దానికి ఏదో ఒకటి సాకులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు. You say God is everything to me, but in reality you consider yourself greater than God. For you, your life, your opinions are the first priority than God. Even if it is told, you would like to change that opinion. ఇప్పుడు చెప్పేటప్పుడే మీరు పరీక్షించుకోవాలి. Now while it's being spoken to you right now, you need to examine. అన్నప్పుడు తప్పు అంతా అయిపోయింది. A sin, a mistake, a blunder is a sin, is a mistake and a blunder. ఇక్కడ దేవుడి వాక్యము ఏ విధంగా నిన్ను ఎక్స్పోజ్ చేస్తుంది? And word of God, in what manner is it exposing you? మీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో పరీక్షించండి అని ఎందుకన్నారు? Why did the psalmist say, test me and see if there is anything wicked in me? అవిధేయత కూడా దేవుడికి ఆయాసకరమైనదే. Do you know your disobedience is a wicked thing? మాట వినకపోవడం కూడా ఆయాసకరమైనదే. Even neglecting the word of God is a grieving thing. అబద్ధము చెప్పడం కూడా ఆయాసకరమైనదే. Even telling lies is something which is wicked in nature. లేని వార్తని పుట్టించేది, పుట్టించిన మాటను కూడా నమ్మేది కూడా ఆయాసకరమైనదే. Even creating something which is not at all true, that means it's a falsehood, and believing in the falsehood is again a wicked thing in the sight of God. మరి ఇవన్నీ కూడా దేవుడికి ఆయాసకరమైనవి మరి. All these are wicked things in the sight of God. కదా, కానీ అలా కాకుండా ఇది నా గురించి కాదు పక్కనోళ్ళ గురించి అని అంటున్నావు చూడు, అక్కడే నీ మీదకి తీర్పు వచ్చి కూర్చుంటుంది. But on the contrary, when you say, oh, this word is not for me, it's for the person sitting next to me or behind me, it's for my mother-in-law, or whoever you say, that means that itself brings a judgment against you. అంటే వెతకడం అంటే ఏంటి? What is the meaning of seeking or searching? అంటే వెతకటం ఏంటి అన్నది ఏంటంటే నీ అభిప్రాయం ఏంటి అన్నది దేవుడు చూస్తూ ఉంటారు. God వెతకడం always అంటే నీ search. అభిప్రాయం ఏంటి? Searching means God always will ponder and say, what's your opinion? How's your reaction? How you're నీ responding? ప్రవర్తన ఏంటి? What's your behavior? నీ స్వభావం ఏంటి And what's your kind of attitude? అని పరీక్షిస్తూనే ఉంటుంది. The word of God will constantly keep on examining you. అప్పుడు నీకు నువ్వే బయలుపరచబడతావు. Then you yourself will reveal what kind of character you are. మీకు తెలియకుండానే మీకు మీరే బయలుపరచబోతూ ఉంటారు, కానీ ఏమనుకుంటారు, అమ్మయ్య నేను దొరకలేదు అనుకుంటారు. You will reveal yourself. In fact, you will be exposing yourself to others. Your character will be easily exposed to others. But you say nobody knows about it. మోసపరచు హృదయము, అపనమ్మకము, లోపల ఒకటి బయట ఒకటి స్వభావం కలిగి ఉన్నావు అని అంటే మరి దేవుడికి ఆయాసకరమైనది నీలో ఉందన్నమాట. If you are a hypocrite, if you are a person known for deceiving others, if you are a person whose inside is different and outside is different, these are all clearly traits where God is displeased with you. He's wicked పాడతారు things. కదా, సర్చ్ మీ ఓ లార్డ్ అని చెప్పి మా పాడుతూ But ఉంటారు. don't you sing, search me, O Lord, and know my heart. దేవుడు వాక్యం అంటే ఓ ఆదివారం వెళ్ళిపోయింది, ఒక శనివారం వెళ్ళిపోయింది, ఒక ఆచారం వెళ్ళిపోయింది, ఒక మతం వెళ్ళిపోయింది కాదు.
Word of God is not restricted to one, just Saturday is gone, or Sunday is gone, or another sermon is gone. అసలు నిన్ను పరీక్షించుకుని నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకుంటేనే కదా అప్పుడు నీ ప్రేయర్ వినాలా లేదా అన్నది దేవుడు చూసుకుంటారు. ఇది మర్చిపోయి Amen. ప్రార్థన 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 ఎవరు వింటారు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన మటుకి పాపుల మనవి దేవుడు వినడు అంతే. Only when you hear the word of God, you will know what kind of character you are. Only then you can mend your ways. But if you're not changing your heart according to the word of God, but depend only on prayers or say prayers, you should also know the scripture from the book of John, which very clearly says, God does not hear sinners. దేవుడు వాక్యం నీ స్వభావాన్ని బయటికి పరిచారు అంటే దానికి అర్థము నిన్ను స్పష్టత చేసి బాగు చేయడానికి, Amen. పాయింట్ అవుట్ చేయడానికి కాదు. Amen. దావీదును కూడా పరీక్షించారే. You know the word of God దావీదును was కూడా తన testing. స్వభావాన్ని బయలుపరిచారు కదా. And even David's testimony was exposed through the word of God. అంటే దావీదు చేసిన పాపాన్ని బయలుపరచడానికి, ఏ విధంగా ఉరియాని చంపడము, ఏం పాపం చేశాడు అన్నది బయలుపరచడానికే దేవుడు నాతాను ప్రవక్తని పంపించడం జరిగింది. Nathan was sent to David to see how he's going to react, how he's going to respond when his sins have been exposed. ఎందుకు పంపించారు? Why did the Lord send Nathan the prophet to ఉరియాని David? చంపేసేసి చేసిన పాపం అంతా చేసి కామ్గా ఉన్నాడు. Because he killed Uriah indirectly and he was presenting himself as if he was a very innocent person. కదా, మరి అతనిలో ఉన్న పాపము ఏ విధంగా బయలుపరచబడుతుంది? But how will his sin be exposed and be revealed? కదా, నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. నేను బాప్టిజం తీసుకున్నానని నువ్వు అనుకుంటే అవ్వదు. Just because you say you're being baptized doesn't mean that's a great thing, or it's not going to be good sufficient for you. దేవుడికి అనుగుణమైన బాప్తిస్మంలో నువ్వు ఉన్నావా లేదో అని పరీక్షించుకో. నువ్వు తీసుకునే బాప్తిస్మం అమ్మయ్య నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అంటే పరలోకానికి వెళ్తావో పాతాళానికి వెళ్తావో దేవుడికి బాగా తెలుసు. But if you say పరీక్షించారు కదా నిన్ను. I've been baptized, I'm doing good, means you will clearly need to know whether your baptism is going to take you to heaven or to hell. కదా, దావీదు యొక్క పాపం బయలుపరచబడిన తర్వాత ఏమన్నాడు? ఆ మనిషి నువ్వే అని చెప్పారు. The moment David's sin was exposed, what did the prophet say? He said, that person is you. అంటే దానికి అర్థము అతని లోనికి నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి అతను నిజంగానే ఆ పాపం నుండి బయటకు వచ్చి దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. David's repentance was very genuine, very correct, and that's the reason God accepted the forgiveness and he was able to come out of that sinful nature. జాన్ 4:9 చూద్దాం. జాన్ చాప్టర్ 4 వర్స్ 9. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకి ఇమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. Then the woman of Samaria said to him, how is that you being a Jew ask a drink from me, a Samaritan woman? ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కాబట్టి ఈ కాలంలో కూడా ఏంటంటే వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు ప్రసాదాలు పెడతారు. Even nowadays many people say, oh, those people, they do some rituals, they do all sorts of idol worship. ఇదే మాట్లాడుతున్నారు. This is how they are దేవుడి talking. గురించి ఎవరు మాట్లాడట్లా. Nobody speaks about God. జీవ గ్రంథంలో ఉన్న అన్యుల్లో అందరిలో కూడా ఆఖరికి ఫిలిష్తీయులకు కూడా దేవుడు మందసం మీద ఎంతో మర్యాద ఉంది. The world with the full of Gentiles, even one of the Philistines had wonderful consideration regarding the Ark of the Covenant. ఫిలిష్తీయుడైన ఒబెదెదోము ఇంట్లో ఎంతగానో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు నిబంధన మందసం ఉండగా. If you can remember, Obed-Edom was a Philistine and the Ark of the Covenant was placed in his house and he was blessed immensely. విగ్రహారాధకుడైన అబిమెలెకు రాజుతో ఏమన్నారు? నువ్వు యథార్థవంతుడు కాబట్టి నాకు విరోధంగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించానని చెప్పారు అక్కడ. And to King Abimelech, who was an idol worshipper, the angel of the Lord spoke in the dream telling that you have been upright and righteous. That's the reason I stopped you from sinning. 16th verse చూద్దాం ఒకసారి. సమరయ స్త్రీ అంటది, యూదుడవైన నువ్వు సమర స్త్రీనైన నన్ను దాహమునికి నీలిమ్మని అడుగుతున్నావా అని అడుగుతుంది. And the Samaritan was telling, how is that? You being a Jew ask a drink from me, a Samaritan woman? ఆమె గొప్పగా సువార్త చెప్పింది. She was the one who led the entire village to the fold of Christ. Do you know that? అంటే వాళ్ళకున్నంత అజ్ఞానము, వాళ్ళకున్నంత థర్స్ట్, అందుకునే దాహము అని దగ్గరకు వచ్చేసరికి సమరయ స్త్రీ దగ్గరకు వచ్చింది. Whenever it comes to thirst of God and thirst for the knowledge of God, you can always relate to the Samaritan woman. కనాను స్త్రీ ఏమంది? What did the Canaanite woman say? నీ పిల్లలు తినే రొట్టె ముక్క ఆ కుక్కలు తింటారు కదా, కుక్కను నేనేనయ్యాను. అంటే వాళ్ళలో ఉన్న తగ్గింపు గుణము,
వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, దేవుణ్ణి పట్టుకునే విధానము చూస్తే నిజమైన దేవుడు తెలుసు అన్న వాళ్ళకి లేదు. And if you know the Canaanite woman, she said, "Let the breadcrumbs that falls from the master's dining table, that this little dog will eat." Such humbleness, such wonderful character. ఈ క్యారెక్టర్ లేకుండా నాకు దేవుడు తెలుసు, నేను పరిచయం చేస్తానంటావు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటావు, సమాధానంగా ఉండవు, ఎవ్వరితోనూ సమాధానంగా ఉండవు, అసూయతతో ఉంటావు. కయ్యనికి వీళ్ళకి ఏం తేడా అప్పుడు? Not having this kind of wonderful character, you have illegal relationship, get yourself to all sorts of wrong things. What's the difference between you and Cain? 16వ వచనం చూద్దామా? Now let's see verse 16. 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. Jesus said to her, "Go, call your husband and come here." అక్కడ ఆమె హృదయాన్ని పరీక్షిస్తున్నారు అక్కడ. The Lord is actually examining her heart. ఓకే, సారపతురాలు యొక్క విధవరాల్ని ఎలా పరీక్షించారు? ఆమెమి క్రైస్తవురాలేమీ కాదే. What about the test that came to the widow of Zarephath? Was she a Christian? No, she was not a Jew either. కానే కాదే. No, she was not. కానీ దేవుడు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళని పంపించారు? Why was a prophet asked to go and meet the widow of Zarephath? ఒకే ఒక్క రొట్టెకి సంబంధించిన పిండి మాత్రమే ఉంది. She had only that particular dough which is sufficient to make one roti. ప్రవక్త వెళ్ళి ఆ రొట్టె నాకు పెట్టు అంటే, అయ్యా ఒక్కటే ఉందయ్యా, నా కొడుకు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, వాడికే పెట్టాలయ్యా అంటే, సరే ముందు నాకు పెట్టు, తర్వాత చూద్దామని అంటే. She was pleading, "Master, I have only one dough one roti can be made, but I give to my son who is very hungry." You know what the prophet says? "Okay, first give it to me and then we'll see." ఏ విధంగా మారు మాట్లాడకుండా పెట్టింది? Without any disobedience or rebellion, without saying no, అదే she మనుషులు obeyed. ఏమంటారు? But what would people ఈయన say? ప్రవక్త. "Oh, this guy is a prophet. Look at the way he's talking." పిల్లోడు కూడా పెట్టడం వీడి ప్రవక్త. Is he a prophet? He did not allow me to give to my child also. Is he a prophet? ఎందుకే సర్పజాతికి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ లాంగ్వేజ్, అసహ్యంగా అనిపించే ప్రవర్తన, నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానము ఉంది కాబట్టే దేవుడికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటది. These are children of the serpents, born of serpents. That's the reason their language, their sarcasm, their cruel mentality, God is finding them detestable. కదా, కానీ ఆమె హృదయాన్ని పరీక్షించారు. తర్వాత ఏమైంది? Why? ఆమె గిన్నె నిండి పొర్లింది. What happened to that widow's case? The moment she passed the test, her bowl was filled with dough and oil was filled. దేవుడి వాక్యం వచ్చి జీవ గ్రంథంలో ఆమె ఇంట్లో ఇది జరిగింది, ఆమె ఇంట్లో అది జరిగింది అని చెప్పడానికి నీ దగ్గరికి రాలే. నీ ఇంట్లో కూడా జరుగుద్దని చెప్పడానికి Amen. వస్తుంది. కానీ నువ్వు Amen. వినే దాన్ని బట్టే నీకు దొరుకుతుంది. That particular incident is not just another story mentioned in the book of life or the Bible. It is mentioned so that you also would know that God can do the same kind of miracles in your life too. నువ్వు వాక్యం వినేటప్పుడు కూడా దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. God will always examine and test you even while you're hearing the sermons. కదా, 16th verse చూద్దాం. 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. కరెక్టే. And ఏమన్నారు? yeah, what did ముందు Jesus reply? వెళ్ళి నీ భర్తని తీసుకుండ్రా. The Lord said, "Go and bring your husband here." ఏమంది? What did she say? నాకు పెనుమటి లేడే. The woman answered, "I have no husband." నీకు పెనిమిటి లేడని నాకు తెలుసు అని చెప్పారు. Jesus said, "You well said. I have known that you don't have any husband in particular." అదే ఈ కాలంలో ఉన్న వాళ్ళతో చెప్పు. But you tell it to the people of this age. మరి దేవుడికి అయితే అన్ని తెలియాలి కదా. They will say, ఫస్ట్ అలా మాట్లాడారు. they will say, if it were God, he should have known everything. Why did he speak like that as if I have a husband? నేను లేడని చెప్పాకే కదా ఆయనకి తెలిసింది. అప్పుడు ఏమన్నారు? నాకు తెలుసు అనేసారి. చూసావా? 14-15 కూడా ఒకసారి చూద్దాం. 14-15 వచనం, వర్సెస్ 14 and 15. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు. Amen. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అందరికి ఇలాగే తెలుసు. Even now, many people know the word of God superficially only. జీవ గ్రంథంలో ఉన్న మర్మాలు మనుషులకు తెలియదు. Most of the people do not know the revelations and the mysteries that is inside the word of God. పుట్టుక గుడ్డివాడికి కళ్ళు రావడం అని అంటే నీ ఆత్మీయ కన్నులు నువ్వు దేవుని తెలుసుకున్నప్పటి నుండే మూసుకుపోయి ఉన్నాయి, దాన్ని తెరవడం గురించి. కానీ ఈ కాలంలో అందరూ ఏం చూపిస్తున్నారు?
ఈ కళ్ళు కనిపించట్లేదా? యేసుక్రీస్తు ప్రభు నామం ఆజ్ఞాపిస్తున్నాను. Now, blindness is not physical in nature. You're being spiritually blind. The Lord was talking about that particular character. కానీ But how పుట్టుక people are responding now? పుట్టుక గుడ్డివాడు ఏమన్నాడు? అతను పాపియో ఏమో నాకు తెలీదు, కానీ అతను నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. అంటే ఆత్మీయ కన్నులు అతను తెరుచుకున్నాయి అక్కడ. The person who's been born blind said, I do not know whether he's a prophet or not. All I know was I was blind and I'm able to see now. సత్య వాక్య ప్రకారము దెయ్యాలతో మాట్లాడకూడదు. According to the word of truth, you're not supposed to have a chatting or talk with the evil spirits. మోసగాడు మోసం చేసేవాడు అపవాది తంత్రములు ఇవే ఎరిగిన వారము కామా అని అపోస్తలుడు పౌలు అంటాడు. వాళ్ళతో మాట్లాడుతున్నావంటే A deceiver, that is Satan, is known for telling lies and deceiving. And when you're chatting with him, do you think he'll speak the truth? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు కదా, ఆయనలాగా 40 దినాలు నువ్వు చేయగలుగుతావా? But you will say and question, but Jesus also spoke. Can you అదే be 40 దినాలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని వదిలిపెట్టగలుగుతావా? 40 days is not that Lent days, dear. It's about leaving the lust of the eyes, the lust of the flesh, వదిలిపెట్టగలుగుతావా? and your pride of life. Are you able to let go of ఈగోను this? వదిలిపెట్టగలుగుతావా? Can you let go of your ego? అబద్ధాన్ని వదిలిపెట్టగలుగుతావా? Can you- మోసాన్ని వదిలిపెట్టగలుగుతావా? Can you quit telling lies? Can you quit deceiving 40 days? ఒక ఆచారపరంగా చేసిన దాంట్లో విడుదల ఉండదు. ఇంకా అక్కర్లేని విషయాల్లో కూడా నువ్వు ఇరుక్కుంటావు. I think anything which is to do with tradition and custom, you don't have to follow. But if you're still following, you're getting ensnared into things which is మీరు all not 14, there. 15 వర్సెస్ విన్నారు కదా, ఇదే ప్రవర్తన వాళ్ళందరిది. When you read this 14 and 15 verses, this is how the behavior of others are. ఇప్పుడు 17th వర్స్ వెళ్దాం. Now let's go to verse 17 again. 17వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఉమ్, Jesus, నీకు 5 పెనిమిట్లుండిరి, ఉమ్, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. ఉమ్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ఇక్కడ ఏ విధంగా ఫస్ట్ ఏమంది? నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. What తర్వాత was the- నాకు తెలుసు అని అన్నారు. what is the first response of her? She said, I have no husband. The moment she said, Jesus' reply was another thing. ఉమ్, నాకు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట నిజమేనమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు Jesus replied, ఉన్నవారు కూడా నీ పెనిమిటి కాడు. listen to this carefully. Jesus said to the woman, you have said well, I have no husband. That's the first point. The second point is you have had 5 husbands. That's the second point. Next And the time third one is the one whom you have now is not your husband at all. సత్యమే చెప్పావయ్యా What did she say? Sir, అంటే I perceive that you're a prophet. ఆమె కళ్ళు తెరవబడ్డాయి అక్కడ. That means her eyes were open. అంటే ఆమె లోపల ఉన్న 5 పాపాలను అక్కడ బయలుపరిచారు అక్కడ. Then the verse 18 and 19, her sin was exposed. That means the 5 sins that was prevalent in her came into exposing. సొలొమోను పెట్టుకున్నది, చాలా మంది ఉంపుడు గత్తెలను పెట్టుకున్నారు. పెట్టుకున్నది ఉంపుడు గత్తెలు అని అనుకుంటారు, కాదు, లస్ట్ఫుల్ థాట్స్. వేరొక స్త్రీని చూడటం కానీ, వేరొక పురుషుని చూడటం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, మోసం చేయడం కానీ, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశం కానీ, తర్వాత ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడటం కానీ, ఇంకొకరిని అబద్ధ సాక్ష్యంలో ఇరికించాలని కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇదిగో పెనిమిటితోనే సమానం. Solomon had so many wives and so many concubines. Concubines are not physical in nature. It's all the evil characteristics. So many characters of luring for another woman, luring for another male, how to cheat somebody, how to exploit somebody, how to backbite somebody. All these are vain conduct. మరి నీ హృదయాన్ని అక్కడ ఎలా పరీక్షించారు? So how is your heart examined? లోపల పాపం ఉన్నంత సేపు కూడా నీకేమీ అర్థం కాలేదు కదా. You could not understand all the sins that was prevalent inside you. నీ లోపల పాపం ఉన్నంత సేపు, నీ సెల్ఫ్ జస్టిఫికేషన్ ఉన్నంత సేపు నీకు వాక్యం అర్థం అవ్వదు. When you justify your act telling that I had to do because I needed money, I had to do because of these reasons, means whenever you justify, you cannot understand the word of God. లోపల పాపాలు తప్పులు దాచిపెట్టుకుని వారిలో ఏ తప్పు లేదని అనుకుంటూ ఉంటారు. ఇలాగే Many people do not even relate or realize that they have so many sins stored up inside of them. అందుకే క్రీస్తు డైరెక్ట్ గా ఆమె పాపాలని బయలుపరచడం జరిగింది. That's the reason Christ was exposing her sinful past directly. మరి నేటి దినమున ఇక్కడ వాక్యం వినేటప్పుడే
మనుషుల లోపల ఉన్నది దేవుడు బయలుపరిచినప్పుడు ఒప్పుకుంటానికి ఎందుకు కష్టపడుతున్నారు? పాపం దాచుకొని క్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించడానికి నిలబడగలుగుతారు మనుషులు. People are good in establishing themselves by hiding their sins and crucifying Christ and blaming Christ. మరి నీ హృదయంలో బరబ్బా ఉన్నప్పుడు క్రీస్తు కావాలని ఎలా చెప్పగలుగుతావు? But when your heart there is Barabbas, how can you say you want Christ? 21వ వచనం చూద్దాం. వర్స్ 21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. నెక్స్ట్. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అంటే ఎందుకు ఈ మాట చెప్పారు? Why did the Lord say that the salvation is of the Jews? యేసుకి దైవ జ్ఞానం బాగా ఉంది. Because Jesus had the knowledge of God totally. క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు అని చెప్తున్నారు అక్కడ. It means just because you're a Christian doesn't mean you have known Christ. ఎందుకంటే నీకు అనుగుణమైన వాక్యాలు తెచ్చుకోవడము, నీకు నచ్చిన వాక్యాలు ఎంచుకోవడము, కఠినమైన మాటలు చెప్తే మనుషులు రారేమో, డబ్బులు రావేమో అనుకుని వాళ్ళకు అనుగుణమైన వాక్యాలు చెప్పడం వలన ఎవరు ఆరాధిస్తున్నారు తండ్రిని మీరు చెప్పండి ఇప్పుడు? Who is worshiping God the Father nowadays? Because you are very selective in the word of God, fearing that if you speak a little bit sternly, people will not come to your congregation. కదా. నెక్స్ట్ వర్స్ చూద్దాం. Let's continue. వర్స్ 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఆత్మతో ఆరాధించు వారు ఎక్కడున్నా కూడా క్రీస్తుని గుర్తుపట్టగలుగుతారు. Amen. Those who worship the Father in spirit and in truth, wherever they are, they can recognize Christ. ఇక్కడ చెప్పారు యథార్థముగా, మతపరంగా కాదు, యథార్థంగా. It's not religiously worshiping. You need to worship God in sincerity and in truth. అక్కడ ఆత్మ ఉంది, సత్యం ఉంది. You will find spirit and truth. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మకి ఇష్టమైనది నీలో ఉన్న హృదయాన్ని వెతకడము, తప్పులు కనిపెట్టి నేను ఒప్పింప చేయడము పరిశుద్ధాత్మకి ఇష్టం. The Holy Spirit, God loves to find the faults inside you and expose so that you will confess. సత్యానికి ఏముంటుంది? నిన్ను బయటకు తీసుకొచ్చి నీలో ఉన్న తప్పుని, పాపాన్ని కనిపెట్టి బయటకు తీసుకొచ్చి నిన్ను బాగు చేసేదే సత్యము. And the truth is to make you understand all the things that is inside you and bring it to your notice. మరి ఇప్పుడే వచ్చి ఉన్నదని చెప్పి ఉన్నారు. వచ్చియే ఉన్నది, కానీ వచ్చి ఉన్నది కానీ మనుషులు ఆచారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్ల. సంఘంలోకి ఇచ్చే పెద్దలకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్లే. చనిపోయిన తర్వాత 6 అడుగుల గొయ్యికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్లే. దేవాలయం కట్టడానికి అడుక్కునే డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్ల. But the hour is coming and now is. That means it's already there. That means people are not giving importance to God, but they're giving importance to congregation or to the pastors or to the elders or to the 6 feet grave that they have reserved even after their death. They're all giving importance, which is an abomination in the sight of God. మరి ఇది ఆత్మతో సత్యంతో ఆరాధించడమా ఇది? Is this the right kind of worship that's going on? మరి ఇది బయలుపరచబడుతున్నారు కదా. But this is what people are exposing. బయటికి కనిపించేస్తున్నారు, Clearly visible. కానీ మనుషులు అక్కడ మిగిలిపోయారు. But where people are left behind. ఇందాక చెప్పాను కదా 14-15 వచనాల్లో మిగిలిపోయారు. I told you earlier in John 4 verse 14 and 15, they are limited themselves there. అక్కడే ఉండిపోయారు. They are stagnant there. అదేంటి మీరు ఇచ్చే నీళ్ళు తాగితే దాహం ఇవ్వదా? అదేదో ఇచ్చేసేవచ్చు కదా, రోజు వచ్చి నేను తోడుకోవడం కష్టం అవుతుంది. She will simply say, oh really, you're going to give me a water, I don't have to really bring the the bucket down and bring it out. I can't bring it every day. వాక్యము గ్రహించే వరకు బయట మోసం జరుగుతూనే ఉంటది, మోసపోతూనే ఉంటారు. Till a man understands the word of God, he will be constantly being deceived and he will be led into deception. 25వ వచనం చూద్దాం. వర్స్ 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చనని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఎవరు వింటున్నారు? వచ్చిన ఆయన్ని వెంటనే క్రూసిఫిక్షన్ చేసేస్తారు. Who is listening nowadays? The moment he comes means you're quick in crucifying Christ. ఒకటి అదైనా చేయాలి, లేకపోతే నమ్మక ద్రోహం అయినా చేయాలి. Either that or you have to deceive or betray. లేకపోతే ఆయన మోసమైనా చేసేయాలి. Or you have to deceive him. లేకపోతే అబద్ధ ప్రవక్తని నింద వేసేయాలి. Or you have to frame him as a false prophet. కూడా నింద వేసేయాలి. You have to frame him as an angel of light. మరి ఎలా నీకు సమస్తం ఎలా బయలుపరుస్తారు మరి? Then how will God reveal things to you? అబద్ధ ప్రవక్తనేమో నమ్ముతావు, ఎందుకంటే నువ్వు నీలో మోసం ఉన్నంత సేపు నీ మోసాన్ని
అనే వాళ్ళు నీకు అనుగుణమైన వాక్యం చెప్పి నిన్ను నీ మోసాన్ని కూడా కడుపు నిండా పోషిస్తారు కాబట్టి. You easily tend to believe in a false prophet because you are known to know falsehood and deception. He will not reveal the things that is pertaining to you. ఒకసారి యాక్ట్స్ 7:48 కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనం. Acts 7:48. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, In నా verse- విశ్రాంతి స్థలం ఏది అని అడిగింది వాక్యం. In verse 49, it says, Heaven is my throne and earth is my footstool. What house will you build for me, says the Lord? ఇవన్నీ నా హస్తకృతములు కాబా Are they not made, or has not my అని hands made ప్రభువు them also? చెప్పుచున్నారు And says the Lord. కదా. ఇది ఎవ్వరికీ గుర్తుండదు. Nobody remembers these. కానీ దేవుడు సేవ చేస్తున్నాను అని చెప్పి ఆస్తులు అమ్ముకుంటానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. But people want to sell their వాళ్ళు property ఇచ్చారు, and మీరు say, ఇవ్వలేదని ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అంటే ప్రతి మనిషి హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నారు. people want to sell their property and say they're doing God's work. Remember, God is examining every person's heart and కదా. intentions. దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. God will constantly examine. కానీ పరీక్షించేటప్పుడు నీ హృదయంలో వాక్యము లేకుండా, ఆత్మ లేకుండా, సత్యం లేకుండా ఇది చేస్తే ఇది జరుగుద్దంట, అది చేస్తే అది జరుగుద్దంట అని ఉందనుకో, ఏది జరగదు నీకు. But when there is no spirit, no truth inside you, you will be telling, if I do this, I will get this. If I say this, I will attain this. Means nothing you will receive. యాక్ట్ 17:24 కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. Acts chapter 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. అయిపోయిందిగా. హస్తకృతమైన ఆలయములు. హస్తకృతమైన ఆలయములు అంటే సృష్టికర్తకి బదులు నువ్వు సృష్టాన్ని పూజించుకుంటూ నీకు నచ్చిన వాక్యం ఎంచుకొని వెళ్తున్నప్పుడు హస్తకృతంగా మారుతుంది, కానీ ఏ మనుషుల్లో మార్పులైతే రాదు. God who made the world does not dwell in temples made with hands. That means you are repeating the same sermon. It's the same thing. The అంత గొప్ప synagogues. టెంపుల్ కట్టిన సొలొమోనుతోనే ఏమన్నారు? What did the Lord say to Solomon who made a నేనిచ్చిన great? ఆజ్ఞల్ని గాని దేవుడికి విధేయత కలిగి నువ్వు యథార్థంగా నువ్వు ప్రవర్తించావంటే ఈ దేవాలయం వైపు ప్రార్థన చేస్తే అందరికీ విడుదల కలుగుతుంది అన్నారు. కానీ నువ్వు మాట వ్యతిరేకించి దాన్ని జరిగించకపోతే ఈ దేవాలయము నాకు లేకుండా మొత్తం కొట్టివేస్తానని చెప్పారు. And even to the great Solomon, it was told, this is a certain things that you have to follow, because he realized that he could not contain the glory of God in the temple of God. If he doesn't obey, everything will go into toss. నువ్వు దేవాలయం కట్టాలి అని అంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన కాస్త ఉన్నాయి. If you have to build a temple for God, you have to follow అది certain నీ things. లోపల ఉన్నవి. And remember that you are the నువ్వు temple of the living God. బాహ్యంగా చేసేవి కాదు. It's not what you do externally count. ఒకసారి మార్క్ 2:5 కలండి ఒకసారి. మార్క్ చాప్టర్ 2:5. మార్క్ సువార్త 2వ అధ్యాయము ఇదంతా 5వ కూడా వచనం. హృదయాన్ని పరీక్షిస్తున్నారు అక్కడ. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండిరి. కూర్చుండి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. అంతే, దేవదూషణ. Immediately they were saying Jesus was speaking blasphemy. మనుషులందరూ అంతే. అదేంటి వాక్యం ఇలా చెప్తున్నారు? People also- బైబిల్లో నుంచి తీసి మాట్లాడలేదా అంటే ఇది తప్పు ఇలా ఉండకూడదు అని చెప్పేది అదేంటి ఇలా చెప్తున్నారా? Though the అప్పుడు references, వాళ్ళకి నీకు ఏం తేడా ఉంది? though the references are spoken from the word of God and enlightened, people are there who say, why is the heart saying? Why is she speaking like that? Why are they speaking like that? So that means when your sins are getting exposed, you're not able to tolerate. దైవదూషణ చేస్తుంది ఎవరు? Who is blaspheming? స్వస్థత చేస్తున్నవాడా, అది చూసి మాట్లాడుతున్నవాడా? Is it the one who heals or the one who's passing a comment while the healing is దేవుడు going on? ప్రేమ కలిగిన దేవుడు. You would say God is love. అలాగైతే ఇస్కరియోతు యూదా కూడా దేవుని బాగా ప్రేమించారు. If that was the case, even Judas Iscariot దెయ్యాలను loved. కూడా వెళ్ళగొట్టాడు. He even used to cast out గొప్ప demons. అద్భుత కార్యాలు చేశాడు. He also committed so మరి many తర్వాత miracles. ఎవరు అప్పగించారు? But who మరి ప్రేమ betrayed? కలిగిన దేవుడు కదా. The one who loved only he handed over. నీలో ప్రేమ లేదు కాబట్టే ప్రేమ కలిగిన దేవుడు కదా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నీలో ప్రేమ లేదు. నీలో అబద్ధము, మోసము ఇవన్నీ పెట్టుకుని దేవుడికి ఇష్టంగా మార్పు లేకుండా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అని మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం లేదు. అంత థియరీ. Just because you say God is love and God is always compassionate, it's a theoretical part. But in reality, you display as if you do not know who God is. కదా. 7th verse చూద్దాం. 7వ వచనం. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని
తమ హృదయములలో ఆలోచించుకొనిరి. హృదయాలు ఏంటి? దేవుడు ఒక్కడే క్షమిస్తారా? మరి నువ్వు అప్పటికే దేవుడు ఒక్కడే క్షమిస్తారని తెలిసే తను దైవ దోషం చేస్తున్నాడని మాట్లాడేసావు. And only God can forgive sins, and at the same time, you are the one who's speaking blasphemy. And what were you doing? You were sitting there and raising in your heart. అదే క్రీస్తుని నువ్వు ఇంటికి పిలుస్తావు You are the one who will invite Christ to your house. కదా. అక్కడికి వచ్చి ఒక స్త్రీ వచ్చి తన కన్నీటితో పాదాలు కడుగుతున్నప్పుడు ఈమె వ్యభిచారం చేసే స్త్రీ కదా, ప్రవక్త అయితే తనకు తెలియాలి కదా అన్నావు. అప్పుడు ఎందుకు పిలిచావు నువ్వు? ఏ నమ్మకంతో పిలిచావు ఇంటికి నువ్వు? You are the one who invited Jesus Christ to your house, and when a woman comes with tears and washes with the tears her feet of Jesus Christ, you are the one who says, if he were really a prophet or God, he should have known that this woman was an adulterous woman. Why did you call and why did you pass a comment? దేవుడికి నా హృదయం తెలుసు అని చెప్పే ముందు దావీదులాగా చెప్పాలి, నా హృదయాన్ని పరీక్షించండి, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉందేమో చూడండి అని. నా ఆలోచనలో ఉందో కూడా చూడండి అని చెప్పి అడిగాడు. Before you could say, oh, my God knows about me, you should be bold enough to say like David, Father, examine me, test me, search me. If there is anything wicked in me, please let me know. That's how you should say. 8వ వచనం చూద్దాం. Mark 2 verse 8. మార్కు సువార్త 2:8. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఆత్మలో తెలుసుకుని అన్నప్పుడు మనుషులు కంటి చూపుతో అన్ని చూసి నమ్మేస్తున్నారు కదా. ఏ ఆత్మ లేదా? ఆత్మలో గ్రహించాలని తెలీదా? People are believing by what they see externally, but don't you have the basic thing to perceive in the spirit? వేరొక ఆత్మను పెట్టుకుని ఉన్నారు అప్పని. Wow, there is the spirit inside them. వాక్యమే చెప్తుంది వేరొక ఆత్మను తెచ్చుకున్నారని, వేరొక అగ్ని తెచ్చుకున్నారని వాక్యమే చెప్తుంది. The word of God very clearly says there's another spirit, another fire. కదా. ఎవరి నోట్లో వెలుగు దూత వస్తుందో వాళ్ళే వెలుగుదూత. Whoever says the other person has an angel of light, they themselves are the angels of light. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో, నిన్ను నువ్వే పరీక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఎదుటి వాళ్ళని చూపించే అంత అధికారం దేవుడు నీకు అనుగ్రహించబడలేదు. You are in such a detestable state because you are not able to test and examine yourself. God has not given you the authority to test and pass a comment on others. వెంటనే ఏమన్నారు మనుష్య కుమారుడు ఇక్కడ? What did the Son of Man say here? మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇలాగా Why are you reasoning thus within yourself and saying like this? కదా. ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుడు సులభమా అని అడిగారు. Now which is easier to say to the paralytic, your sins are forgiven you, or to say, rise, take your bed and walk? Think about it. This question is to all of us. క్షమాపణ లేకుండా స్వస్థత ఉండదు. Without realization, repentance, there cannot be healing. స్వస్థత లభించదు. Healing cannot be attained. నువ్వు ఉపవాసం అయినా చెయ్యి, గంటలు గంటలు ప్రార్థన చెయ్యి, ఎంత మందికి నువ్వు డబ్బునిచ్చుకుంటూ సేవ చేసుకున్నా కూడా పాప క్షమాపణ లేకపోతే నువ్వు పలికే మాటకు కూడా విలువ లేదు. దేవుడు ఆ పని జరిగించరు. When you don't realize and repent, no matter you give charity, you spend time in the church, you read the Bible, you do fastings, there is no use at all. There's no use at all. దేవుడే క్షమిస్తారు. నువ్వెవరువు? నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అంతే. మనుషులు స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించాల, ఆచారాన్ని వెంబడించారు. When God is healing somebody, who are you to pass a comment? Because you're following the traditions and customs, you are able to pass a comment like that. మరి పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు కదా. What happened to the paralytic? Did he not take up the bed and go? పరిపెత్తుకుని వెళ్ళిపోయిన ఆ గొప్ప కార్యం చూడకుండా నువ్వెవరు ఇలా చెప్తున్నావు, దైవ దూషణ చేస్తున్నావు ఏంటి అని మాట్లాడుతున్నావు అంటే నువ్వెవడవు అసలు? When the paralytic miracle took place live in front of everybody, who are you to come and pass a comment? నువ్వు ఎవరు అని చెప్పే ముందు పాప క్షమాపణ పొందుకుని పరుపు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని చూడాలి నువ్వు అక్కడ. Instead of passing a comment that you are not right and you're blaspheming God, you should see the healing of the paralytic person. నీటిలో పడిపోయిన పందులను కాదు నువ్వు చూడవలసింది. You're not supposed దెయ్యం to పట్టుకుని స్వస్థత పొందుకుని గొప్పగా మంచి మహిమతో కూర్చున్న వ్యక్తిని నువ్వు చూడాలి. You should not supposed to see the pigs that has fallen to the water, but you should see the person who was having a legion of demons totally healed and in sound mind. See that why you're seeing the అంటే controversies. నువ్వు వెంటనే నువ్వు ఏదో ఒక కౌంటర్ ఇస్తున్నావు అని అంటే నీ పాపాలు క్షమించబడలేదు. If you're good, అందుకనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. if you're good in passing a counters or a sarcastic remark, that means you are focusing in sin.
అంటే నువ్వే ఇంకా లేగలేదు. బాప్టిజం తీసుకుంటావు, ఆత్మను పొందుకుంటావు, చర్చ్ అంటావు, amen. వాక్యం అంటావు, నువ్వే లేగలేదు. When- కాబట్టి నీకు స్వస్థత లేదు. ఎదుటి వాళ్ళకి చెప్పే అధికారం నీకు లేదు. When you yourself have not risen from your dead works and dead lives, how can you say on an Easter day, He is risen? Therefore, you do not have the word of God inside you. Psalms 107:20 చూద్దాం. Psalms 107 verse 20. కీర్తనలు 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Yes, Lord. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. Thank you, గుంటలంటే Lord. ఏంటి? What is the meaning of falling in the అది pit? రోగం ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, నీ దుఃఖం ఉండొచ్చు, నీ బాధ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. It can be your sickness, it can be your grief, it can be your shame, it can be your guilt, it can be your anger, anything. God will bail you out of the destruction. మరి ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమంటున్నావు? When the word is coming to you, what are you అబ్బో, saying? వీళ్ళకే వాక్యం తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. You're immediately quick and passing and coming, oh, as of these people are the only ones who know the word of God and we do not know. ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను బాగు చేయించుకునేవట్ల ఇంకా 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 మరణకరం గల పాపంలోనికి వెళ్ళడానికి, దిగజారిపోవడానికి నిన్ను నుంచోబెట్టుకున్నావు. When the word of God is coming to you as an aid, as a help, you're not mending your ways, but you are backsliding more often because you are passing comments and you're ఆయన doubting. తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని బాగు చేస్తే నీ శరీరం Thank బాగవుతుంది. you, Lord. Amen. When the word of God comes, your healing will take place and your heart also will get healthy. హీలింగ్ కావాలి, కానీ People బుద్ధి want మార్చుకోవద్దు. people want healing, but they don't want to change their నేను mind. ఒక్క మాట అనొద్దు. You don't want to be really scrutinized or questioned ఆరంభంగా పెరిగారు కదా, because you were pampered from your youth, isn't it? That's why you don't want to be అవునా? sick. కావాల్సింది నువ్వు ఎలా పెరిగావు కాదు, ఎలా ఎదుగుతున్నావు అన్నది ముఖ్యం. Amen. It's not how you're born, it's all about how you're growing in the Lord makes the difference. ఎందుకంటే నీ హృదయాన్ని పరీక్షిస్తానని అంటున్నారు. పరిశుద్ధాత్మకి ఇష్టమైనది హృదయాన్ని పరీక్షించడం. The Holy Spirit, God desires to examine every person's heart. మీకు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ఈ రోజు ముందుకు చూపించబోతున్నాను నేను. I'm going to place before you 2 examples. అలాగే Psalms 147:3 చూద్దాం. Psalms 147 verse 3. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. Thank you, Lord. He heals the brokenhearted and binds up their wounds. అది దేవుడి పని. And that's the సాతాను పని ఏంటి? that's a work of God. But what is Satan's work? ఇంతక కాన్వర్సేషన్ చెప్పాను కదా, నువ్వు దైవ దోషం చేస్తున్నావు అని. అది సాతాను పని. And Satan's work is to make a comment to others telling that you are blaspheming God. నేర్పించే వాక్యంలో మంచి చూడరు. When it is the word of God that has been spoken, they don't learn from that. నడిపించే విధానంలో, గద్దించే విధానంలో ఒక తల్లిని చూడరు, ఒక తండ్రిని చూడరు. When it has come to the point of rebuking, they don't see as a father or a mother rebuking them. ఎందుకంటే వాళ్ళే అంటారు, నేను తప్పు చేస్తే నన్ను కొట్టండి, నన్ను బాగు చేయండి అని వాళ్ళే అడుగుతారు. These are the ones who will say, you're my father, you're my mother, you rebuke me, you chasten me, correct me wherever I'm going fault. అదే ఇది తప్పు చేస్తున్నావమ్మా, ఇది ఇలా ఆలోచిస్తున్నావు నాన్న, ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు వెంటనే ఏంటంటే, ఓహో వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. The moment that person has been corrected, telling that this is how you're to man, immediately they shelve themselves and say, oh, they are నీ deceiving నోటి me. మాటను బట్టి నువ్వు నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధివని తీర్పు తీర్చుకుంటావు అంటే తీర్పులోకి ఆల్రెడీ వెళ్ళిపోయావు. Matthew 12 verse 36 and 37 says this, by your words you're either justified or you're condemned. రెండోది దౌర్భాగ్య స్థితి ఏంటంటే, నీ నోటి మాటతో నువ్వు పట్టుబడదు, నీ నోటి మాటతో నువ్వు చిక్కుబడతావు అన్న దాంట్లో చిక్కుబడిపోయావు. And either you're ensnared by your words that you speak or you're justified by the words that you speak. That's all depends. By that itself you're ensnared. మూడోది ఏంటి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను జాగ్రత్త పెట్టుకున్న అన్న దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయావు. You have failed even in 1 Peter chapter 3 verse 10, telling that who will seek good life, he will guard his tongue and his lips, he will safeguard them. నువ్వు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, దైవుని తెలుసుకున్నప్పుడు నువ్వు మాట్లాడడానికి నీ హృదయాన్ని త్వరపడనీయకుము అని చెప్పారు చూడు, అందులో కూడా ఫెయిల్ In అయిపోయావు. the book of Ecclesiastes it says, even when you go to the temple, you need to guard your heart as to do not be rash and rude by what you speak. Here's the ఇచ్చిన first. మాట మీద నిలబడితే ఎట్లా ఉంటావు? What will happen if you stand by the word that you have given? ఎప్పుడు
ఉబ్బుకుచుండ ఊట వల్లే ఉంటావు నువ్వు. You will be like the issues or the fountains of the living water. అసలు రోగం నీ ఇంటికి రాదు. The sicknesses will not come near your dwelling. అప్పుల బాధ Amen. నీ ఇంటికి రాదు. Amen. You will not have any financial నీ crisis. గిన్నె నిండు పొర్లుతూ ఉంటది. Your cup will be filled and running నీ over. ఇంటి చుట్టూ నీ ప్రాపర్టీస్ చుట్టూ కూడా యోబు Amen. ఏ విధంగా అగ్ని కంచి వేశారో అటువంటి అగ్ని కంచి వేసి నిన్ను కాపాడుకుంటూ తీసుకొస్తారు. As Job was divinely protected from all corners, so will the Lord protect you from all నువ్వు ways. ఎక్కడ చేయి పెట్టినా కూడా వెళ్ళి నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టు నువ్వు చేయి పెట్టే ప్రతిదీ కూడా థింగ్స్ అన్ని రైట్ గా మారుతూ In ఉంటాయి. the book of Ecclesiastes, as your bread is being thrown on the waters and it will multiply, so will your business, whatever you touch shall be prosperous. కదా, ఇది పరీక్షించుకో ఫస్ట్. Effectively. ఇది సెర్చ్ చేసుకుంటే ఇలా కావాలా ఏది చేయడం వల్ల నీ బ్రతుకు ఇక్కడికి వచ్చిందని చెక్ చేసుకోవాలి. Search yourself, test yourself, examine yourself by how it is. ఫస్ట్ పీటర్ 2:24 ఒకసారి చూద్దాం. Let's go to 1 Peter 2:24. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Yes, అది Lord. True Lord. అది వాక్యము. పరీక్షించినప్పుడు నువ్వు ఆ విధంగా కనిపించాలి. When you are being examined and tested, this is how you need to appear. దేనికి చనిపోవాలి, దేనిలో చనిపోవాలి, దేనిలో బతకాలి Where should you die to and where should you live to? కదా. పాపంలో మాత్రము పడిపోతూ ఉండాలి. దేవుణ్ణి పాయింట్అవుట్ చేసే దాంట్లో బతుకుండాలని కోరుకుంటారు మనుషులు. Many people, they die for righteousness and they live in sinning. ఇప్పుడు చూడండి, రెవల్యూషన్ 14:8 చూడండి. రెవల్యూషన్ 14:8 ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించి ఈ మహా బబులోను కూలిపోయిను అని చెప్పెను. కూలిపోయేను అని చెప్పిందంట. ఇది జరగబోయేది. And another angel followed, the second angel followed, saying, Babylon is fallen, the great city. ఆల్రెడీ కూలిపోయే ఉంది, కానీ ఇప్పుడు కాస్త బ్రతికే అవకాశం ఉంది కాబట్టే ఇది చెప్పడం జరుగుతుంది. It's already dead, it's already fallen, but then there is a chance, but still it has been spoken now. అంటే మొదటి దూత ఏం చెప్పింది? నిత్య సువార్త ప్రకటిస్తూ దేవునికి భయపడుతూ ఆయన్ని ఆరాధించమని మొదటి దూత చెప్పుకోవడం నేను లాస్ట్ వీక్ చూసాను. You remember last week what did the first angel say? It was giving you an eternal gospel, telling about how it is and how it has all happened. ఇక్కడ బాబిలోన్ అనేది ఒక నగరం కాదు. Babylon is not a city mentioned by the second angel. దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవునితో తిరుగుబాటు చేస్తూ మాదే కరెక్ట్. ఇందాక చెప్పాను కదా, మీరు దైవదూషణ చేస్తున్నారని, మనుష్య కుమారుడికే టార్చ్ చేశారని. As this Pharisees was telling, you have blasphemed the name of God. These are the ones who claim that they know God, but these are the ones who go contrary and rebellious against God. వాక్యము, అసలైన వాక్యం వాళ్ళకొద్దు. Whatever they know, they think that is a part of the scripture, but the actual scripture they don't want. చేసే సువార్త, కానీ సువార్తలో దేవుని భయం ఉండాలన్నది తెలియదు. దేవుడు భయం లేకుండానే మాట్లాడేస్తున్నారు. ఇంక సువార్త ఏం చెప్తారు? They are known for preaching, but the preaching is without having the fear of God. When there is no fear of God, what kind of preachings they can do? ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు వరకు హృదయం గురించి చెప్పుకుంటూ వెళ్ళాను కదా. I've been telling you constantly about the heart and the condition. వాళ్ళందరూ కూడా ఏ విధంగా క్రీస్తుని పాయింట్ అవుట్ చేశారు అనేది మీకు చూపించుకుంటూ I వెళ్ళాను also కదా. showed you about how people were pointing at Jesus. దానినే వ్యభిచార మద్యము అంటారు. పాపానికి, తప్పుడు బోధలు, మత్తు కలిగించే స్వభావాన్ని కలిగి ఉన్నవారన్నమాట వీళ్ళు. That means with their sin, they drink the wine of wrath because of the fornication. దైవ అధికారం వద్దు, లోకాధికారం కావాలి. They don't want godly wisdom. They want only the kingdom of this world, the prince of this దేవునికి world. వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు దీనినే మహాబబిలోను అని అంటారు. And anybody who is constantly against God, rebellious against God, the rebellious character is called as the Babylon. అభిరాము, దాతాను, కోరాహు ఏం చేశారు? దేవుడితో తిరుగుబాటు చేశారు కదా. Abiram, Dathan, Korah, On, all these people are rebellious against God. కూలిపోయాను చూశారు. Babylon has fallen and has fallen. అలాగే మీరు
దేవుడితో పోరాడుతున్నారేమో అని వాక్యం చెప్తుంది Because the word of God says, see to that you're not fighting against God himself. కదా. ఒకవేళ మనుషుల నుండి వచ్చిందా అది వ్యర్థమైపోతుంది, కానీ దేవుడి నుండి వస్తే దేవుడితో పోరాడుతున్నారేమో సుమి అని అంటాడు గమలీయేలు అక్కడ. Read this from Acts chapter 5 verses 38 and 39. We're telling if it's come from God, you're fighting and contending against God. అక్కడ నువ్వు ఆలోచించే విధానం దేవుడి నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా అన్నది సరైన అవగాహన గ్రహింపు నీకు లేదనుకో, నీది కూలిపోయినా అన్నది నువ్వు చెప్పేసుకోవచ్చు. If you're not sure whether it has come from God, but you're rebellious and speaking contrary, know this for sure, you are that Babylon and you've already fallen. అదే యాక్ట్స్ 5 చాప్టర్ 5 వచనాల దాకా వెళ్ళారనుకోండి, ఒకరి మాట నమ్మినందుకు 100 మంది కూడా వాళ్ళ పాపాల్లో పాలభాగస్తులయ్యి కూలిపోయిన అన్నది వాక్యం చెప్తుంది. And before 38 and 39 verses, you can know about Thaddeus, you can know about another person. People followed, but it has fallen because it was short-lived, because it came from men. అంటే నాకు అన్ని బానే ఉన్నాయిగా అని చెప్పుకునే వాళ్ళ లైఫ్ అంతా కూలిపోబోతుంది అని చెప్తున్నారన్నమాట. Many people who say that their life is well settled, they're doing very good, that means their life is already fallen. అని రెండవ దూత చెప్తుంది ఇక్కడ. The second angel is talking about this. ఒక రెండవ దూత కూలిపోయేను అని చెప్తుంది అని అంటే పతనం మొదలయ్యింది అని అర్థం. When the second angel started saying Babylon is fallen, means it's not a city. Remember, it's an individual. That means the revenge or the judgment has already వాక్యం passed. ఏముంది, నాశనానికి ముందు ఏముంటది, What is coming before judgment or before? గర్వం ఉంటది నాశనానికి ముందు Yeah, before destruction is pride. కదా. అక్కడ నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుపో అని అన్నారు. Here the Lord was talking to the paralytic, your sins have been forgiven, take your bed and go. అక్కడేమన్నా నువ్వెవరు చేయడానికి నువ్వు దైవదూషణ చేస్తున్నావు అని అన్నారు. The Pharisee says, who are you to say this? You are blaspheming the name of God. ఇది గర్వంతోనే సమానం. All these words are equal to pride and arrogance. అంటే దీనినే వ్యభిచారపు ఉగ్రత ద్రాక్ష రసము అంటారు. This is exactly called as a wine of the wrath of a fornication. వాక్యం యొక్క అవగాహన లేకుండా హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు అసత్య బోధలో అసత్య ఆరాధనలో ఉన్నావు అని అర్థం. You are in false worship, you are in false doctrine, because you know only half and you're speaking. మోసపూరితమైన ఆకర్షణలో ఉన్నావు అని అర్థము. You are totally deceived and distracted to totally being deceived. మోసపూరితమైన ఆకర్షణ అంటే వ్యభిచారం చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని అంటున్నావు అని అంటే నువ్వు ఇక్కడ నుండి వ్యభిచార మధ్యంలో ఆకర్షిస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. With the wine of fornication, you're cheating the congregation to an adulterous person and saying God is going to use you. నీ మోసపూరితమైన వాక్యంలో ఏముంది? What is there in your words of your deception? దేవుని సత్యం నుండి మనుషుల్ని దూరం చేసేది ఉంది You are making the people depart from the truth of God. కదా. అవినీతిని, నమ్మక ద్రోహం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. Unrighteousness. నమ్మక ద్రోహం చేస్తారు, అది నమ్మక ద్రోహం అని వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడి నుంచి నువ్వు వాక్యం ఏం చెప్తావు, దేవుడు గొప్పగా నిన్ను వాడాలనుకుంటున్నారు అని చెప్తావు. Unrighteousness is found, deception is found, betrayal is found, but standing in the pulpit you say God is going to use you to that kind of people. అంటే గ్రుడ్డివారికి దారి చూపిస్తారని వాక్యం చెప్తుంది కదా. కళ్ళు మూసుకొని వాక్యం చెప్తూ ఉంటారన్నమాట The వీళ్ళు. word of God clearly says the blind will be leading the blind. They close their eyes and they preach the gospel. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండి కూడా నేనేం తప్పు చేయలేదే, నా స్వభావం అంతా బానే ఉందే అని చెప్పుకునే స్వభావం వీళ్ళకుంటది. These are the ones who commit sins and say I am good, I am really fair, I am just, and as if they are very innocent. ఓకే, జాన్ 16 verse 1 and 2 చూద్దాం. జాన్ చాప్టర్ 16 వర్సెస్ 1 and 2. యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. వచ్చిందా లేదా? చంపక్కర్లేదండి. డైరెక్ట్ గా వాళ్ళ ఒక క్యారెక్టర్ మీద నువ్వు నింద వేసినా, లేని వార్తను పుట్టించినా నువ్వు చంపేసినట్టే. చంపేయమంటున్నావు, నేను దేవుడు సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. They will put you out of the synagogues. Yes, the time is coming that whoever kills you will think that he offers God. You don't have to necessarily take an instrument to kill దేవుడు somebody. ఏమంటున్నారు వాళ్ళ గురించి? But what is God saying about them? చదువుదాం. Read next verse. 3వ వచనం. వారు తండ్రిని నన్నును తెలుసుకొని లేదు గనుక ఈలాగు చేయుదురు. అంతే. And these things they will ఎవరు do. దేవుడి గురించి తెలియదు. It's not వీళ్ళనే them. మహాబాబిలోను అని పిలుస్తారు. This is exactly who are called as Great Babylon. వారి ప్రవర్తన ఎలా ఉంటదంటే దేవుని సేవ చేస్తున్నామని నమ్మే వారి చేతిలోనే తీవ్రమైన హింసలు అనుభవిస్తూ ఉంటారు. These are the ones who say they are serving, but they will also experience the great punishment, and they will also punish the people who believe them. కానీ
ఎవరైతే హింసలు పొందుతూ అబద్ధ సాక్ష్యాలు పట్టడం వలన ఆ బాధపడుతూ దుఃఖపడుతూ దేవుడి కోసం నిలబడి వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడము దావీదులో చూపిస్తాను మీకు ఈరోజు. Well, I'll show you about David, about how the genuine repentance aspect it is all about. కదా, ఈ మహాబాబిలోనికి ఇంకొక టైటిల్ కూడా ఉంది. There's another title to the Great Babylon. తప్పుదారిలో నడిపించే మత ఆనందము అని అంటారు. It's a great pleasure for these people to lead people astray. That's why they're good in it. డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటూనే ఎదుటి వాళ్ళని చంపేస్తూ ఉంటారు వీళ్ళు. దేవుడు ప్రేమ ఒకటి ఉంది, దేవుని యొక్క భయం కూడా ఉంది. There is a love of God and there's another aspect called the fear of God. కదా, లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ రెండు ఉన్నాయి. మరి There's love of God and fear of God. మరి ఫియర్ ఆఫ్ గాడ్ అన్నది నీకు తెలియలేదంటే అసలు నీకు సువార్తే తెలియదు. ఇప్పుడు దాకా నువ్వు Amen, ఏం amen. చేస్తున్నావో చేసినంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, పతనం పతనం పతనం. You know only about the love of God. When you do not know about the fear of God, that means you have not known the true gospel at all. That means there's going to be a downfall. దేవుడు ప్రేమ అంటే ఏంటి తెలుసా మీకు? Do you know what is the love of God? రూట్. It's a root. You have to go to the root. ఓకే, వేరు. దేవుడు ప్రేమకి నువ్వు ఒక వేరుగా ఉన్నావు అని అంటే దేవుని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అదే నీ వేరుకున్న లక్షణం. When you're connected to the love of God, then you will know what exactly it is all about. Then you will become the flower which God wants you to. కానీ దేవుడు ఏమన్నారు? But what God says. మంచి ద్రాక్షవల్లిగానే నిన్ను విత్తానే, భ్రష్టమైన ద్రాక్షవల్లిగా ఎలాగ నువ్వు బయటకు వచ్చావని అన్నారు. And the Lord was telling, I have sown you as a good wine. How come you have come as a degenerate wine? అంటే దేవుడు ఎప్పుడు మంచి చేస్తారు, చెడు చేయరు అన్నమాట. God does only good. He doesn't do evil. ఆయన చెప్పేటప్పుడు నేను మంచి ద్రాక్షవల్లిగానే విత్తాను కదా అంటే అందరూ వినొచ్చు వాక్యం. And he has sown as a good wine. And how come you become as a degenerate in nature? Jeremiah Kada. 2:21 says so. దేవుడు ఒక విత్తారంటే మంచిగానే విత్తుతారు. వాక్యం నీకు చెప్పేటప్పుడు మంచిగానే విత్తుతారు. కానీ నీ అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతేనే భ్రష్టమైన ద్రాక్షవల్లిగా బయటకు వస్తావు నువ్వు. God has sown you as a noble wine. You have come as a degenerate wine because you didn't understand properly. ఎందుకంటే దేవుడు ప్రేమలో దేవుడి యొక్క అధికారం ఉంటది. Because in the love of God, you also find the authority of God. పవిత్రమైన ఆలోచన ఉంటది. There will be pure thoughts. పవిత్రమైన నడిపింపు ఉంటుంది. They will be led in the right manner. ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తారు కానీ దేవుని దుఃఖ పెట్టాలని చూడరు, దేవుని శోధించాలని చూడరు. These are the people who really want to please God, never want to test God or put him to grief. ఇది దేవుడు ప్రేమ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కదా, దేవుడు నిజంగానే ప్రేమయ్య ఉన్నారు. కానీ భ్రష్టమైన ద్రాక్షవల్లి దేవుడు ప్రేమయ్య ఉన్నాని చెప్పండి ఎంత అసహ్యంగా ఉంటది. This is the love of God, and if a degenerate wine comes and says, I love God, means how will it appear? మాథ్యూ 7:15 ఒకసారి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 15. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఎలా గుర్తుపడతారు? How can you recognize whether the person is a ఇంత false prophet? గద్దించి రెబ్యూక్ చేసి దేవుడి భయము ముందు పెట్టి అంత వాక్యం చూపించినా కూడా అబద్ధం అబద్ధం అని మాట్లాడేస్తున్నారు మనుషులు. When so much of rebuke is given, so much of the word of given is given, people say this is false. దేవుని గుర్తుపట్టలేరు కానీ అబద్ధ ప్రవక్తలను ఈజీగా గుర్తుపడతారు. They are not able to recognize God. They are very good in recognizing false prophets. దేవుడు వచ్చే వాక్యం గుర్తుకు రాదు కానీ వాళ్ళకి అబద్ధ ప్రవక్తలు వస్తారనే వాక్యం బాగా గుర్తుకుంటారు. They know the reference that about false prophet are there in the later days, but they do not know that God will come. అబద్ధ అపొస్తలులే నీకు తెలుసు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా నీలో ఉన్నాయి కాబట్టి భ్రష్టమైన ద్రాక్షవల్లి మంచి ద్రాక్షవల్లిని కూడా నీలాగా ఉంటారని అనుకుంటారు. You are false by yourself. That's the reason you see everybody as a false prophet. And then you are being a degenerate when how can you know or discern? కీర్తనలు 50వ అధ్యాయం చూసావంటే దేవుడు అంటారు, ఇటువంటి పనులు చేస్తున్నా నేను నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నానంటే నీలాంటి వాడిని అనుకుంటున్నావా అని అంటారు అక్కడ వాక్యము. I've been silent just because I'm silent. You have been thinking that I'm altogether like you. అలాగే 16వ వచనం చదవండి. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 16. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయదురా. అడిగారు కదా, కానీ అందరూ చెప్తారు కోయరు అని చెప్తారు. Everybody will say no, nobody can do this. కానీ కోస్తున్నారే. But are you not doing the same kind of thing? మొన్నేమన్నాను, నీ పిల్లలు రొట్టె అడిగితే పామునిస్తావా, చాప అడిగితే తేలినిస్తావా అని అన్నారు కదా. నేనేమన్నా ఇస్తారు అన్నానా లేదా? I told you, if your son asks for a bread, will you give him a stone? If he asks you for a fish, will you give him a serpent? I say yes, you will indeed give.
ఎందుకంటే ఇది అందరికీ వర్తించేది కాదు. This is not applicable to everybody. రొట్టె తినే వాళ్ళు పిల్లలకు రొట్టె ఇవ్వడానికే ఇష్టపడతారు. And the పాము people- ఇవ్వాలని కోరుకోరు. The people who love to eat food would always love to give food to their children, Kada? not serpents. కానీ మనుషులు వాళ్ళు రొట్టె కావాలని కోరుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలకి పాములు తేళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. Though they eat the food, they want to give their children only serpents and scorpions. ఎలా ఎలా గుర్తుపట్టగలుగుతాం అటువంటి వాళ్ళని? వారి ఫలముల వలన గుర్తుపడతారు అని అన్నారు. Well, how can you know about these falsely prophets? Means you will know them by their నీ fruits. నోటి మాట నుండి వచ్చే మాటలు ఉంటాయి చూసావా, అందులో గుర్తుపడతారు నువ్వు ఏ ఫలంతో ఉన్నావా అని. Amen. By the way the people speak, you can easily recognize what kind of prophet he is. కదా, ఎందుకంటే నువ్వు ముండ్ల పొదలలో ద్రాక్ష పండువే నువ్వు. Because you are that thorn bush in the midst of the grapes. ఎందుకంటే పల్లేరు చెట్టులో అంజూరు పళ్ళు ఎత్తుక్కునేవాడివి. దొరకదు కానీ ఎత్తుక్కుంటావు. You will be searching figs among the thistles. How is it possible? 17th verse. 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అంతే, వాక్యము ఎవ్వరైనా వినగలుగుతారు, కానీ నువ్వు రిసీవ్ చేసుకుని దాని ప్రకారం జీవించే జీవితాన్ని బట్టి నీ ఆలోచన, నీ హృదయము, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, నీ పిల్లల జీవితాలు ఒక అర్థం కనిపిస్తుంది మీకు. You can understand your family, yourself, everything only when you start understanding the word of God. నెక్స్ట్ వర్స్ కూడా చూడండి. వర్స్ 18. మరి మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చెప్పేశారు కదా, ఇంకేముంది? What else is there? He has already నువ్వు spoken. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన గొప్పోడు అయిపోవు, ఆత్మను పొందుకున్నంత మాత్రాన చాలా గొప్పోడు అయిపోవు, దైవజనుడు అంత మాత్రాన గొప్ప దైవజనులు ఎవరైనా సరే ఫస్ట్ దాసులుగా ఉండటం నేర్చుకోవాలి, గొప్ప దైవజనులు కాదు. Just because you're baptized doesn't make you అసలు a great గొప్ప person. అనేది భూమి మీద లేదనే నేను చెప్తా. Just because you're baptized, just because you speak in tongues, just because people call you as a great man of God doesn't make you great at all. He who humbles himself is a great person. There is no great at all among anybody. అందరు మనుషులు నేను దైవజనులాగే చూస్తారు, దైవజనురాలాగే చూస్తారు, కానీ బయట నువ్వు బూతులు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కదా. People see you as a great man of God, but people do not know your other slimy character that you are known for. Speaking lies, hypocrisy, and adulterous nature is there inside you. ఎందుకంటున్నారు? 19th verse చూద్దాం. Let's see verse 19వ వచనం. 19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే Yes. ఎప్పటికైనా అది పాతాళంలోకి పోవాలి. Every tree that does not bear good fruit is cut down by and నువ్వు thrown into చెప్పుకో, fire. నేను చాలా మంచి ఫ్రూట్ అని చెప్పుకో. Though you claim you're a very good fruit, doesn't నీ make a difference. ప్రవర్తన నువ్వు పాతాళానికి వెళ్తావా పరలోకానికి వెళ్తాదో చూపిస్తది. You might say you're a good fruit, but your behavior clearly defines నీ whether you're going నోటి to heaven మాటతో or paradise. మాట్లాడే విధానము, hell. నీ ప్రవర్తన విధానము, నువ్వు పరలోకానికి వెళ్తావా పాతాళానికి వెళ్తావో చూపిస్తది. By the words of your mouth and your chaste conduct clearly defines whether you're going to make it to heaven or go to hell. ఈ ప్రవర్తన ఉన్నదని నువ్వే గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎవరేం You చేయగలుగుతారు? are in such a detestable state, you're not able to recognize your own character and behavior. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 20. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. అంతే, Therefore, by their fruits you will know them. అది కూడా ఎలా తెలుసుకుంటావు? నీలో ఫలం ఉంటేనే మిగతా ఫలం గుర్తుపట్టగలుగుతావు. How can you recognize? Only when you have the fruit, you can recognize the other person as నీలో having fruit. కూడా అటువంటి ఫలమే ఉందనుకో, But if you're having the contrary నీ fruits like the other క్యారెక్టర్ person, తగ్గట్టే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మే మనస్తత్వం నీలో ఉందనుకో, if you have the character of believing in the lies and the gossip, ఇద్దరు కలిసి గుంటలోకి వెళ్ళి పడతారు. both will fall into the pit. అందుకే ఇక్కడ నెక్స్ట్ వర్స్ ఏముంచండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని అయిపోయిందా? And not everyone who says, Lord, Lord, shall అది enter the ఎవరికైనా kingdom of heaven. వర్తిస్తది. ఇక్కడ బోధించే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తది అంతే. Even to the one who's preaching also, the rule is applicable. It's the ప్రభువా same. ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అంతే. It says, not everyone who says, Lord, Lord, shall enter into the kingdom of heaven. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, తండ్రి చిత్తం ఎక్కడుంది? భూమి మీద ఉంది. చిత్తం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. దాన్ని గ్రహించలేనప్పుడు నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచినా కూడా నువ్వెవరో నేను అరగనని అంటారు. The will of God the Father in heaven is actually to be found in the earth. It is found to be in you. But when you're not performing that, you just say, Lord, Lord, is going to do no good to you. కదా, దేవుడు భయం అంటే ఏంటి? బెదిరిపోవడం కాదు, Not to be petrified, డౌట్ పట్టడం కాదు, not to have దిగులు skepticism, పడటం కాదు. not to have scour of దేవుడు grief. భయం ఉన్న వారికి ఈ మూడు ఉండదు. When you have a fear of God, you'll not have these.
దేవుని భయంలో గౌరవం ఉంటది. But in the fear of God, you will have honor, దేవుడు భయంలో కూడా respect. దేవుడు ఉంటారు. దేవుడైతే అలా మాట్లాడతారేంటి? దేవుడికి ఏం కోపం రాదు. నీకెలా తెలుసు? Being angry yourself, don't you think God will have the wrath of God? It's clearly mentioned God has the wrath of మరి God. ఏమన్నారు? నిన్ను సంకనెత్తుకుని కూర్చోపెట్టి ఒక ముద్ద నోట్లో పెట్టి నువ్వు మారు మనసు పొందుకుంటే సరేనమ్మా, లేకపోతే ఈ శిక్ష వస్తదమ్మా అని చెప్తారా నీకు? Do you think God is going to pamper you and telling be good, otherwise you'll be falling into hell? దేవుడు ప్రేమ కలిగిన దేవుడే, కానీ నీలో ప్రేమ లేదన్నది ఫస్ట్ నువ్వు గ్రహించుకో. ఆయన గురించి నువ్వు చెప్పుకునే అధికారం నీకు లేదు. God is indeed love, but you don't have the love of God. Therefore, you don't have any right to say about it. దేవుడు భయంలోనే దేవుని యొక్క జ్ఞానం ఉంటది. దేవుడు ప్రేమలో కాదు And the wisdom of God can be found only in the fear of God, not in the love of God. కదా. దేవుడి యొక్క భయం కలిగి ఉన్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? The fear of the Lord is the beginning of wisdom. And what is the fear of the Lord దైవ says? జ్ఞానము నీకుంది అని అర్థం. When you have the fear of God, it clearly defines that you're having the wisdom of God. శుభవర్తమానము. That is exactly the good news and eternally good news. అప్పుడే ఆయన రావడానికి, మరణించడానికి, తిరిగి లేచిన దానికి ఒక సాదృశ్యం కనబడుతుంది Then you can see the reason why he died, he rose again. కదా. ఇందులో నమ్మిన వారు, దేవుడు భయాన్ని నమ్మిన వారు సరైన నడిపింపు కలిగి మంచి లైఫ్ ని సరైన విధంగా జీవిస్తుంటారు వీళ్ళు. Those who have the fear of God will lead themselves right and according to the word of God. అంటే లివ్ రైట్లీ, వాళ్ళు కరెక్ట్ గా రైట్ గా జీవిస్తారు. ఎందుకంటే వాక్యం వల్ల జీవిస్తారు, డైలీ లైఫ్ వల్ల జీవించరు. They will live their life righteously according to the word of God, not according to their daily life. దేవుడి యొక్క భయంలో గ్రాటిట్యూడ్ ఉంటది, కృతజ్ఞత కలిగి ఉంటారు. When you have the fear of God, you will have the basic gratitude of gratitude. చేసిన మేలుకి, ఆ మేలుకు తగ్గట్టుగా నమ్మకం కలిగి ఉంటారు. నమ్మక ద్రోహం చెయ్యరు They will be faithful to all the good things that has been rendered to them, not be betrayers. కదా. కాబట్టి నీలో దేవుడు భయం ఉంటే ఇవి ఉంటాయి. ఇది లేదు కాబట్టి ఇస్కరియోతు యూదాలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. When you have the fear of God, you'll be good. Otherwise, you'll be like Judas Iscariot. మరి ఇస్కరియోతు యూదాకు కూడా దేవుని భయం ఉంది కదా. Even Judas had the fear of God. దేవుడు ప్రేమ ఉంది కదా. He also had the love of ఎప్పుడు God. ఉంది? Till when? స్టార్టింగ్ లో ఉందంతే. He had it in the సరే, beginning. భయమే పక్కన పెట్టేసేయండి. Forget about the fear of God for a moment. కానీ డే 1 నుండి మాత్రము దేవుడు ప్రేమ ఉన్నా కూడా అతనికి ధనము, స్వార్థము ఇవి బాగా ఉన్నాయి. Though he had the love of God and the fear of God, he had an inclination towards a love for money. లూక్ 9:1-6 ఒకసారి చదవండి. లూక్ 9:1-6. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 6 వచనములు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి Amen. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణం కొరకు చేతి కర్రైనను, జాలినైనను, రొట్టైనను, వెండైనను మరి దేనినైనా తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణము నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేసిరి. ఇక్కడ మీరు చూసారంటే ఈ గొప్ప కార్యాలు ఈ 12 మంది శిష్యులు చేశారు. If you see the great miracles, even the 12 disciples did these miracles from verse 1 to 6. మరి భక్తిపరుడిగా కనిపించినా కూడా అతని ప్రవర్తన డబ్బులు దొంగలించే దాంట్లో, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లు అజంప్షన్ చేసుకునే దాంట్లో ఉంటది. Though he had the fear of God, his love for money for more, and he was creating out of assumptions and అడగొచ్చు కదా, expectations. క్రీస్తుకు తెలుసు కదా, తెలీదా అని అడగొచ్చు కదా. You can ask, doesn't Christ knew about these things? కదా. ఎప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోలేరండి మనుషులు. People cannot understand God. అతనిలో తప్పు ఉందని దేవుడికి తెలిసినా ఎప్పటికైనా మార్చుకోకుండా పోతారా అని ఆయన బోధించే వాక్యం ద్వారా అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. Indeed, మనుషులు అర్థం చేసుకోలేరు ఎప్పటికైనా. Christ indeed knew about Judas Iscariot. If you read from the book of John, you'll understand. But the Christ was expecting at some point of time there'll be reformation in this particular person, but there was no change at all. నీకు దేవుని అర్థం చేసుకోవడం తెలియకుండా నువ్వు దేవుడికి నేనంటే ఏంటో తెలుసు అని చెప్తున్నావు. అందుకని దేవుడికి బాగా తెలుసు నువ్వు డబ్బు దొంగలు ఇస్తామని, 30 నాణాలకి క్రీస్తుని అమ్మేస్తామని కూడా తెలుసు బాగా. You would say God knows everything about me. Yes, God knows that you will be the betrayer. You will be handing over Jesus for 30 shekels of silver. కదా. అలాగే దేవుడికి నువ్వు క్రీస్తునికి నమ్మక ద్రోహం చేస్తామని కూడా ఆయన బాగా తెలుసు. And God very well knew ahead of times that you are the ones who are going to betray Jesus. ఎందుకంటే జీవ గ్రంథంలో నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు బ్రతకడం ఎక్కడా లేరండి, రాయబడలేదు. Because the word of God very clearly says whoever betrays, they can never live.
they can never live at all. They కదా die. ధనము మీద ఉన్న ఇష్టము, నమ్మక ద్రోహం చెయ్యాలనే ఇష్టము విశ్వాసం నుండి దూరం చేస్తది కాబట్టి మరణకరం గల పాపం చేయడానికే వారు ఇష్టపడతారు. You will be going away, straying away from faith. You will be always wanting to do which is sin that is leading to death, because your love for money is more and your betrayal factor is more. మరి ఇస్కరియోతు యూదా అలా చేశాడు కదా, మరి క్రీస్తుతో పాటు ఉన్నాడు కదా, మరి ఎందుకు అలా ప్రవర్తించాడు? But he was there with Jesus Christ. Why is it he behaved like that, you might ask? ఎందుకంటే ఎంత దేవుని తెలుసుకుని వచ్చేసినా కూడా దేవుడి మీద ప్రేమ లేకుండా నీ హృదయంలో ఉన్నప్పుడు, కానీ నీ దృష్టికి నీకు ప్రేమే, కానీ దేవుడికి తెలుసు నీకు దేవుడి మీద ప్రేమ లేదని. You think you are loving God, but God very well knows you are not loving God the way you సరే, have to love him. చెక్ చేసుకోండి. Check యూదా yourself. మాత్రము ఎప్పుడు క్రీస్తుతో నిజమైన బంధం ఏర్పరచుకోలేదు. Judas did not have a real lifelong relationship with Jesus Christ. వస్తావు, వాక్యం ఏంటో బయటకు వెళ్తావు, You will hear the word of God and then you go out. నీకు మనసుకి నచ్చినట్టు చేస్తావు, నీకు ఇది నో అంటే నో, అది ఎస్ అంటే ఎస్, నీకేమనిపిస్తే అది చేస్తావు. నువ్వు అబద్ధం చెప్తే అది నిజమని అంటావు, అది అబద్ధం కాకపోయినా అది నిజమని కరెక్ట్ చేసుకుంటావు. You like it means you'll say yes, you don't like it means you are different. If it is lies you want to believe, you believe it. If you don't want to believe in the truth, you don't want to believe. ఏ రోజు కూడా ప్రభువా అని పిలవలే, రబ్బీ అని పిలిచాడు. Then Judas never called him as Lord, he only called him as a అక్కడే rabbi. తెలిసిపోయింది కదా By ఏ this you know. సంబంధం నువ్వు కలిగి ఉన్నావని. By this itself you'll know what kind of relationship you had. ఈ కాలంలో కూడా ప్రభువా దేవా అని పిలవచ్చు, Many people nowadays also can call కానీ Lord. నీ యాక్షన్స్, నీ బిహేవియర్, నీ ఆలోచన విధానం ఉంటుంది చూసారా, అందులో దొరికేస్తావు నువ్వు. But your actions, your నువ్వు నోటితో behavior clearly పలికిన దానికి exposes. మాట్లాడే విధానానికి డిఫరెన్స్. It all depends upon what you're meditating inside, and what you speak outside clearly defines and exposes you. మరి దేవుడికి నీ మీద ప్రేమ ఉందో లేదో పక్కన పెట్టే, Forget whether God is you're having love నీకు towards God. నిజమైన ప్రేమ దేవుడి మీద లేకపోతే సాతానే ఎంటర్ అవుతాడు. ఇంకెవరే ఉన్నారు ఈ If you- లోకంలో చెప్పండి? That is true. If you do not have the love of God, obviously Satan is the only person who can enter inside you. అంటే సాతాను ఒక మనిషి హృదయంలోకి ప్రవేశించాడంటే దేవుని పట్ల ప్రేమ భయము వాడికి లేదు అని అర్థం. Satan, if he enters a person, that person can never have the love of God and fear of God in his life. అతని హృదయంలో దేవుడి మీద ప్రేమ లేదు. నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉందనుకో, ఈ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళవు, మోసం చేసుకుంటూ వెళ్ళవు, నీ శరీరాన్ని అపవిత్రం చేసుకో. When you truly have the love and the fear of God, you will not impure your body, you will not do anything which is unholy towards your body. కానీ దేని మీద నిలబడ్డాడు? But in what way did Judas దేవుణ్ణి establish? ప్రేమించే దాంట్లో స్టబాన్ గా నిలబడలా. He was not strong enough to show that he loved God. ఆయన్ని పట్టించే దాంట్లో స్ట్రాంగ్ గా He నిలబడ్డాడు was determined enough to hand over or betray Jesus. కదా. ప్రభువా అని పిలిచే దాంట్లో స్ట్రాంగ్ గా నిలబడలా. He could not be strong by calling him Lord రబ్బీ అని Jesus, పిలిచే దాంట్లో స్ట్రాంగ్ గా but he నిలబడ్డాడు. was strong in calling Jesus as Rabbi. దొంగతనం చేయకూడదు అన్న దాంట్లో స్ట్రాంగ్ గా He నిలబడలా. was not strong enough that he should not దొంగతనం steal. చేసే దాంట్లో స్ట్రాంగ్ గా He నిలబడ్డాడు. was very strong in stealing. అటువంటి వ్యక్తులు పశ్చాత్తాపం పొందుకోగలుగుతారంటవా? Do you really think these kind of people can even ఓకే, అది కూడా చూసేద్దాం. repent? మాథ్యూ 27:3-4. Can they really repent? Yes or no? మాథ్యూ 27 verses 3 and 4. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలి తెచ్చి, ఉమ్. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అంటే ఇక్కడ దేవుని దయ కోరడానికి బదులు నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అన్న దాని మీద దృష్టి పెట్టాడు. Instead of focusing on the fear of God or the love of God, he was focusing on telling that I betrayed an innocent man. ఈసావు కూడా అయ్యో నేను నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నానే అన్న దానికి బదులు నా జ్యేష్ఠత్వం పోయిందే అన్న దాని మీద దుఃఖపడ్డాడు. Esau also was not focusing that he gave away the birthright, he sold his birthright. He was grieving that his birthright has gone away from him. కానీ నిజముగా దేవుడి తట్టు తిరిగేది. ఇప్పుడు అపోస్తలుల పేతురు ఉన్నాడు, అతను కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఒట్టేసి చెప్తున్నానని చెప్పాను అన్నాడు. Even Peter was able to say that I do not know who Jesus is. కానీ అతను దుఃఖపడి దేవుడి తట్టు తిరిగి పాప క్షమాపణ పొందుకుని గొప్పగా వాడబడ్డాడు. But he grieved himself so much, he cried bitterly, he turned towards the Lord and he got repentance. ఏ అంతకు ముందు నిరపరాధి అనిపించలేదా?
Oh, before that, he didn't know that he was innocent. ఇప్పుడు సడన్ గా ఎందుకు అప్పగించేసిన తర్వాత నిరపరాధిని అప్పగించానని చెప్తున్నారు? Why is Judas not knew that Jesus was innocent then and now he's telling he's innocent? అందుకేనండి మనుషులు కూడా ఈ తప్పు చేయదని ముందు చెప్పినప్పుడు వినరు. చేసేసిన తర్వాత మీరు చెప్పారు నేను వినలేదు అని అంటారు. After committing a sin, then people say, yeah, you told me, but still I was forced to do it. But they ఎందుకు? don't realize before doing it. ఎందుకు అట్లాగా? Why like that? అది ముందే వినుంటే ఈ విధంగా ఇస్కరియోతు యూదాలాగా ఆలోచించేది ఉండదు కదా. If you think and correct yourself beforehand, you don't have to think like Judas. నాకు తెలిసిన మటుకు నిజమైన పశ్చాత్తాపం పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడం జరుగుతుంది. A true repentance is letting go of your sinful nature and turning towards God. ఇది అలా జరగలేదు. But it didn't occur like that. తనకి క్షమాపణ దొరుకుతుంది అనే నమ్మకం కూడా తనకి లేదు. He didn't even realize that he's eligible to get విశ్వాసం కూడా లేదు. repentance. He didn't have the faith. తను That he'll get ఏమి forgiveness. ఎంచుకున్నాడు? But what did he choose for himself? ఆత్మహత్యను ఎంచుకున్నాడు. He selected to suicide. నా దేవుడికి నా గురించి బాగా తెలుసు అన్న దాంట్లో ఇలాగ నువ్వు బయలుపరుచుకున్నావు అన్నమాట Oh, is this how you came to know that you know God very well? కదా. 22. మొదటి సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం. 1 Samuel 22 verse 2. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారు అందరూ, ఉమ్, అప్పులు చేసుకుని వారు అందరూ, ఉమ్, అసమాధానముగా నుండి వారు అందరూ ఉమ్, అతని యొద్ద కూడుకొనగా ఉమ్, అతడు వారికి అధిపతి ఆయను. ఉమ్. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇక్కడ మీరు చూసారంటే 400 మంది ఎవరి దగ్గరకు వచ్చారు? So where does the 400 people come to? దావీదు దగ్గరకు వచ్చారు. They came to David. అప్పుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇంకా సూసైడ్ చేసుకుందాము, నాకు బాధగా ఉంది, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, నా ఫ్యామిలీ నాశనం అయిపోయింది, మేము విడిపోయాము, మా కష్టాలు బాగోలేదు, మాకు ఎలాగైనా ఒక మార్గం చూపించండి, దేవుడే దిక్కు అని పరిగెత్తుకుంటూ వచ్చారు. Who are these people? These were desperate. They were in distress. They were in debts. They were discontent with their lives. These are the ones who came to David and said, please accept us and be in your army. అవునా కదా? And there were 400 men with them. Yes or no? Can you reconnect? సరే, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. 1 Samuel chapter 30 verse 6. Look at the way they behave now. 1 Samuel chapter 30 verse 6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనుల అందరికీ ప్రాణము విసికినందున Yes, Lord. రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా, అరే Look at the contrast. ఏమైంది? The people who are in distress, who are discontent, who are having in debts, Huh? are the ones wanting to stone David. అప్పుల నుండి బయటకు వచ్చేసారు, They came out of the debts. కుటుంబాలు కట్టబడ్డాయి, Their lives were మంచిగా set well. ఆస్తి సంపాదించుకున్నారు. They were having very good property. 400 మంది 600 దాకా వెళ్ళిపోయారు. And from they've really యుద్ధము more. బాగా దావీదు నేర్పించి యుద్ధంలో ఆరితేరిపోయినారు. They were well versed in battlefields also. వాళ్ళ భార్య పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయేసరికి దావీదు మీదే కోపం వచ్చి రాళ్ళేసి చంపేయాలనుకున్నారు. The moment their wives were snatched away by the enemies, they wanted to kill and stone David. అలా అనుకునేటప్పుడు వాళ్ళకి న్యాయంగా కనిపించింది, And it appeared to them it was great. కరెక్ట్గా అనిపించింది వాళ్ళకి. They thought what they were doing was right. మేమేమి తప్పు చేయలేదు, దావీదు వల్లనే అనిపించింది వాళ్ళకి. They felt we didn't do any mistake. It's all the fault is in దావీదు David. పెద్ద దుర్మార్గుడిగా కనిపించారు వాళ్ళకి. David appeared to be as a very great wicked person. అదే వ్యక్తులు ఏమన్నారు? What did the same people say? మనం వెళ్ళి యుద్ధం చేసి మన పిల్లల్ని అందరిని తెచ్చుకున్నాము, మిగతా వాళ్ళు రాలేదు కదా, కాబట్టి సంపాదించే దాంట్లో వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ భార్య పిల్లల్నే ఇద్దామని అన్నారు. And the same 400 selfish people said, we went and waged the battle and the war. Let whatever the remnants of the war, we will have it to ourselves, not to the balance 200 people. We'll hand over just their wives. కానీ Verse దావీదు 23. ఏం చేశాడు? న్యాయంగానే మనం చేసి సమానంగా పంచాలి But అని అన్నాడు. David was so good, so well mannered. He said, nothing doing, all 600 have to be ఎవరు blessed. వీళ్ళు మరి? Who are these ఇప్పుడు 400 men? చెక్ చేసుకోవాలి. Now check who are these ఏ people. స్థితిలో వచ్చావు, ఏ స్థాయిలోకి వెళ్ళావు, Correct. ఏ స్థాయిలోకి బబిలోను పతనమాయేను, పడిపోయేను, ఏ స్థాయిలోకి పడిపోయావు? Now, where did you come from? What was your situation when you came? And you are the one who's speaking. Now, are you gone to a situation where Babylon is fallen? అంటే వారి కుటుంబాలని కోల్పోయేటప్పుడు సరికి వారికి వారికి నచ్చిన వాటిని వదులుకోమని దేవుడు చెప్పేసరికి దేవుణ్ణే చంపేయడానికి, దావీదునే చంపేయడానికి రెడీ అయిపోయారు. And they were willing to go and kill David the moment David said, okay, let's go of these things. ఎవరైనా ఈ రెండు కలిపి ఎప్పుడైనా చూసుకున్నారా? దావీదుకి ఎంత బాధ ఉండొచ్చు. How grieved David would have been, because the same people who came and అప్పుల్లో, బాధలో, దుఃఖాల్లో ఉండేటప్పుడు మాత్రము పరిగెత్తుకుంటూ వచ్చేసి నువ్వు నాకు నాయకుడిగా ఉండు అన్నావు. మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత
నీ భార్య పిల్లల్ని అక్కడ అమాలేకీయులు వెళ్ళిపోయేసరికి దావీదునే రాళ్ళేసి చంపేయాలని అనుకున్నావు. మరి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీకు? You are in distress, you are discontented, you had debts, and you are really came in a very detestable state. When your life was set and had a meaning, you want to go and kill David. మనం What kind of mindset is this? Where did you come from? సత్యం చూసావంటే దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు 400 మంది, ఇప్పుడు 600 మంది అయిపోయారు. When you are 400, you became 600. వారికి యుద్ధం నేర్పించిన దావీదునే చంపడానికి రెడీ అయిపోయారు. And David taught the fighting of the wars and all, and I want to kill David. అందుకనే వాక్యం బాగా నేర్చేసుకుని నాకు వాక్యం తెలుసు అని అంటారు. And that's how people also, after knowing the word of God from here, they say, even I know మాట్లాడేస్తారు. even I know God, even I God speaks to me. నేనే చెప్పేస్తాను. They will say, even I can tell you what's happening in your life. ఇలాగే ఉంటది. Yeah, it's true. That's how it will be. ఓకే, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ తెలియనప్పుడు నీ ప్రవర్తన ఎలాగే మారుద్ది. When you don't have the gratitude, this is how your behavior would change. కానీ దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలని అనుకునేటప్పుడు వీరందరూ ఒకప్పుడు తీవ్రమైన బాధలు కష్టాల్లో మునిగి తేలిపోయిన వాళ్ళు ఈ 400 మంది జనాంగం. Read this carefully in 1 Samuel 22:2, that everyone who was in distress, everyone who was in debt, everyone who was discontent gathered to him and said, and he was pleading. ముఖ్యంగా వాళ్ళని సమాజం నుండి వెలివేసేసారు తెలుసా వీళ్ళని. These were outcasts. These were meaningless people. They were not at all considered. వారికి నాయకుడు కావాలి అనుకుని దావీదుని ఏర్పరచుకున్నారు. They wanted a captain, they wanted a leader. They made David as a leader. అంటే దావీదు నాయకుడు అనంటే దానికి అర్థము ఈ కాలంలో బాధలలో ఉన్న ఆత్మలను అంగీకరించిన దావీదు క్రీస్తుకి సూచనగా ఉంటాడు. And when somebody is grieved after people are backstabbed or betrayed, it is resembling Christ. దేవుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని బలహీనమైన వాళ్ళను కూడా వాడుకోవచ్చు. God can use the weak people also to fulfill the purpose of God. ఒకసారి మాథ్యూ 11:28 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. True Lord. అంతే, వచ్చారు, విశ్రాంతినిచ్చారు, దేవుడికి మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళిపోతారు. Yes, they came, they got rest, and they made God also restless. లూక్ 15:2 కూడా చూద్దాం. లూక్ 15 వర్స్ 2. లూకా సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అంతే, వీళ్ళందరూ ఎవరు? వాక్యంలో దిట్ట, Who are these వాక్యాలు people? తీసి దంచి ప్రసంగాలు ఇచ్చే దిట్ట. కానీ వాళ్ళ నోట్లో నుండి వచ్చే మాటలు చూసారు ఎట్లాంటివి వచ్చాయో. These are all people who say that they know the word of God very well, but look at the words that's come out of their mouth. కానీ దావీదు దగ్గరికి అన్ని పరిస్థితులు బాగోనప్పుడు వచ్చి బాగు చేసుకున్న తర్వాత దావీదుని చంపేయాలని అనుకున్న దావీదు మాత్రము దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే సత్యము ఆత్మ కలిగి దేవుడికి ప్రేమించి దేవునికి భయపడి ఉండేవారు విశ్వాసాన్ని కోల్పోరండి. David did not lose his faith and trust in the Lord because he was operating in the spirit and truth. Those who have the fear of God will operate in spirit and truth, cannot go away from God. కానీ ఇక్కడ మనుషులు దావీదు మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు నిజం చెప్పాలంటే. But here the people lost the trust. కదా, పరిస్థితి ఏంటి అక్కడ? So what was the situation? దావీదు జిగ్లాగుకు వచ్చేసరికి ఆ పట్టణము అమాలేకుల చేత తగలబెట్టబడిపోయింది అక్కడ. What happened in the case when by the time David went out and came out, Ziklag, in the land Ziklag, the Amalekites came and burned the దావీదు city. భార్యలను కూడా పట్టుకుని వెళ్ళిపోయారు కదా. Just not the 400-600 men, all the even the wives of David also were taken away by the Amalekites. కానీ అక్కడ దావీదు గురించి అతని పరిస్థితి కూడా ఇదే అని ఆలోచించలేదు వాళ్ళు. వాళ్ళ గురించే, సెల్ఫిష్ పీపుల్ కదా, వాళ్ళ గురించి ఆలోచించారు. They didn't realize that David also was going through the same phase what they were facing, but they were only selfish. They were focusing about their wives and their property. కదా, సొంత మనుషులే రాళ్ళతో కొట్టాలని అనుకుంటే ఎలా ఉంటుందో పాపం దావీదు ఎంత బాధపడి ఉంటారు. What would have happened to David? It would have been rich so much because his own people wanted to stone him to death. కానీ వీళ్ళ ప్రవర్తన చూసాం, మరి దావీదు ప్రవర్తన ఏంటి? So we saw about these people's character. Let's see what the character of David. దావీదు తన దేవుడి మీద నమ్మకం అలాగే ఉంచాడు, చెదిరిపోలేదు. But in verse 6, the second half, you says David strengthened himself in the Lord his God. He did not shatter his faith. సిట్యుయేషన్ బట్టి భయపడలేదు, He did not get disheartened by the situation. కోపంతో అరవలేదు, He did not react. He did not retaliate with ఆ anger. విధంగా ప్రవర్తించలేదు కూడా. He did not even behave like that.
దేవుని శక్తి మీద దృష్టి పెట్టాడు He only focused on the strength and the power of God. కదా. అలాగే 2 సమూయేలు 17th చాప్టర్ ఒకసారి చూసారంటే దావీదుకి వ్యతిరేకంగా అబ్షలోము తిరుగుబాటు చేయడం అందులో ఉంది. And when you see 2 Samuel 17, 1 రెండవ సమయంలో 17వ అధ్యాయము మొదటి వచనం. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదును. ఇక్కడ చూస్తే నమ్మినవారు, here if you see, there are people who were faithful, who are loyal and trustworthy. నమ్మక ద్రోహం చేసేసారు. They betrayed, వాళ్ళ David. హృదయాలు ఏంటో దేవుడికి అర్థమైపోయింది. and God knew the hearts of these 400 men. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు తప్పు చేసిన ఆలోచన వాళ్ళకి రాదు. But they didn't realize that they were sinning, they were at fault. ఈ రోజు ఈ పాయింట్ మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు ఎవరు, నువ్వు ఎందులో ఉన్నావు ఇక్కడ. Now when this point has been brought up forward towards you, you need to think who you are, what kind of person you are. వ్యభిచార మధ్యమంలో ఉంటేనే ఈ విధంగా ప్రవర్తిస్తారు. దావీదును ఏ విధంగా రాళ్లతో చంపాలని అనుకుంటున్నారో ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉంటది. If you have the wine of fornication, you will be the same kind, wanting to hand over or stone David. కదా, అప్పులతోనూ బాధలతోనూ కష్టాలతోనూ వచ్చేసిన తర్వాత ఎట్లాగుంటున్నారు వాళ్ళు. When they were bailed out of the యుద్ధమంతా debts, నేర్చేసుకున్న తర్వాత దావీదుని చంపాలనుకున్నారు. when they came out of the debts, when they came out of the relationship problems, they wanted, after learning the warfare, they wanted to kill David. కానీ అక్కడ వీళ్ళందరినీ కాపాడింది ఎవరు? But who saved all of these 400 people? వాళ్ళ భార్య పిల్లల్ని కాపాడింది ఎవరు? Who saved the wives and the children? దావీదు. It was David వీళ్ళు indeed. వెనకాల ఉన్నా కూడా దావీదే. It is David who's known for this victory. ఎందుకంటే దావీదు నిలబడి విశ్వాసంతో ఉండటం వలన దావీదు కోసం దేవుడు గొప్ప కార్యం చేశారు అక్కడ. Because of David's loyalty and faithfulness towards God, God stood on the side of David and did the miracle. Amen. అదే Amen. లాయల్టీతో నువ్వు ఉంటే దావీదుకు జరిగినట్టే నీ జీవితంలో, Correct. నీ తదనంతరం నీ పిల్లలకి, నీ పిల్లల తదనంతరం నీ మనవలకి, నీ మనవలని తదనంతరం నీ మనవలకి కూడా ఈ ఆస్తిని నువ్వు ఇవ్వని చెప్తాను. Even you, when you're found to be faithful and loyal, no matter what you're going through, God will not only just bless you, your children, your grandchildren, and generations that కదా, follow. అదొక ద్రోహం అయితే ఇక్కడ ఒక నమ్మక ద్రోహం. And that is one kind of betrayal. Here you can find the మరి trust ఇవి and the రెండు loyalty కూడా factor gone. వ్యభిచార మధ్యమమే. మరి All these are wine of fornication. మహాబబిలోను. మరి These are all great Babylon kind of things. సరే, మరి ఆ మహాబబిలోన్ లో ఏముంది ఇక్కడ? Let's see what is found in the great Babylon. ద్రోహము, నమ్మక ద్రోహము, You will have deception and betrayal దేవుడి మీద తిరుగుబాటుతనము. and rebellious against God. నువ్వు ఒక మనిషికి తిరుగుబాటు చేస్తున్నావంటే నువ్వు దేవుడికి చేసినట్లకే. If you're going against a man, you're actually doing against God. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ నువ్వు చంపాలనుకున్నావు అంటే నువ్వు దేవుని చంపుతున్నట్లకే. When you're killing an assassination or character assassination, you're killing of God himself. కానీ ఇక్కడ దావీదుకి వ్యతిరేకంగా అబ్షలోము చేసే తిరుగుబాటు గురించి ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. I'm teaching you about the rebellious attitude of Absalom and his wrong behavior. ఇందులో దావీదుకి దేవుడు ఏం చేశారు? Here what happened? అహితోపేలు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తెలుసా Do you మీకు? know the suggestion or the counsel of Ahithophel was too good? It was really good. చాలా మంచిది. కానీ దేవుడు ఏం చేశారు? But what did God do? అది జరగనివ్వకుండా ఆపారు. He nullified the counsel given by Ahithophel. రెండోది ఎవరిని ఎంటర్ చేశారు? Then who entered? Hushai. హుషైని ఎంటర్ చేశారు. And when you read from verse 5, you can find the Archite, the Hushai will be coming. అంటే హుషై యొక్క తప్పుడు సలహా. And Hushai was sent by God and gives another counsel. దేవుడు ఎంటర్ అయ్యి హుషై సలహాని, తప్పుడు సలహాని అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది And then God made Hushai go and give a different suggestion. కదా. అబ్షలోము ఎవరు? నమ్మక ద్రోహం చేసిన వాడు. But who is Absalom? He is a rebellious and a betrayer. ఎవరికి నమ్మక ద్రోహం చేశాడు? దావీదుకు చేశాడు. To whom did he do? He did it to his own father David. దావీదు దేవుని హృదయానుసారుడు. David was a man after God's own heart. కానీ దావీదును చంపడానికి అహితోపేలు మంచి సలహా ఇస్తే ఈ హుషై వచ్చి రాంగ్ సలహా విధంగా మార్చింది దేవుడే. It is God who nullified and changed the opinion of Ahithophel and gave another counsel through Hushai the Archite. అంటే ఇక్కడ ఏం దేవుడు చేసిన పని ఏంటి? What was the role of God?
దేవుడు దావీదుకి భద్రత కల్పించడానికి చూశారు It అక్కడ. was purely for David to be protected. God changed the counsel of Ahithophel. హుషై యొక్క రాంగ్ సలహా వలన దావీదు తప్పించుకుని వెళ్ళడానికి దావీదుకి సమయాన్ని ఇచ్చారు అక్కడ. God gave ample time for David to escape himself, and that's the reason the counsel was nullified. అదే సమయము అబ్షలోము యొక్క చావుని కూడా దేవుడు రాసి పెట్టారు. And that was the time when God had declared the time of death for Absalom. కానీ అబ్షలోం కావాల్సింది ఏంటి? But what was Absalom wanting? దావీదుని చంపాలి. He wanted to kill his dad. సొంత తండ్రిని చంపాలని He, నువ్వు అనుకున్నావు. he wanted to kill his own father, నమ్మక David. ద్రోహం చేసావు అక్కడ You నువ్వు. betrayed, you caused conspiracy. కానీ నీకు మంచి సలహాను కూడా దేవుడు రాంగ్ సలహాగా మార్చి ఆ రాంగ్ సలహాని నువ్వు యాక్సెప్ట్ చేయడం వల్ల నీ చావును కూడా నువ్వు అక్కడ సిద్ధపరచుకున్నావు. ప్రతి మనిషి జీవితంలో ఇదే జరుగుతుంది. వాళ్ళు పడిన గుంటలో వాళ్ళే పడతారు. The wicked counsel will get nullified. God will change the nullifications and cause the change of the plan, and they will fall in their own pit, fall into their own destruction. కదా? కానీ ఇక్కడ Yeah, ఏంటి? true. దావీదుని మాత్రమే చంపాలని ప్లాన్ అక్కడ. It was the plan to kill only David and bring the soldiers back to the city. 3వ వచనం చూద్దాం. వర్స్ 3. నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు. ఉమ్, కనుక నీ చిత్తమైతే నేను 12,000 మంది ఏర్పరచుకొని పోయి ఉమ్. ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలు అబ్షలోముతో చెప్పగా, అంతే. నువ్వు నువ్వు ప్రతిదీ కూడా మంచి సలహా దొరికిందని అనుకుంటావు. కానీ దేవుడు ఏ విధంగానైనా మార్చేవచ్చు అన్నది నీకు తెలియదు. You will be thinking you're getting very good counsel, but you being a wicked person, God will change that counsel into something which will make నీతో you fall. పాటు ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటారు అక్కడ. God will make use of the people who are very close to you to defile you and to కదా? throw you ఆ down. సలహా నీకే ఊరిగా మారుతుంది అక్కడ. And that wrong counsel you will get, it will ensnare you. దావీదు రాజును మాత్రమే చంపడానికి రాత్రిపూటనే దాడి చేయాలనే సలహా ఇది సరైన సలహానే అతను ఇచ్చింది. It was indeed a good suggestion given by Ahithophel. కానీ సర్ప్రైజ్ ఏం చెప్పనా? But shall I tell you the surprising part? 4వ వచనం చూద్దాం. Read verse 4. ఈ బోధ అబ్షలోమునకును ఇశ్రాయేల్ వారి పెద్దల అందరికీ యుక్తముగా కనబడెను. And the saying pleased Absalom and all the elders of Israel. ఈ బోధ అంతే ఆపే. ఏ బోధ. బోధ? In ఈ English. బోధ ఒకళ్ళు నాశనం చేసేసే బోధ. Or this kind of doctrine, destroying others, that kind of doctrine was pleasing నీ to others. చెవికి ఇంపైన బోధ. And the doctrine that is pleasing to your నువ్వు ears. దొంగతనం చెయ్యి, నువ్వు పోర్నోగ్రఫీస్ చూడు, నువ్వు ఏది పడితే అది చూసుకుంటూ వెళ్ళు, అన్ని అన్ని దరిద్రమైన అన్ని పనులు చేసేసుకో. కానీ దేవుడు నిన్ను వాడుకుంటారన్న బోధ మాత్రం నీ చెవికి చాలా ఇంపుగా అనిపిస్తుంది. You do all kinds of atrocities, adultery, pornography, gossip, murdering, cheating, lies. And then when God says, when the pastor says God is going to use you, you are so happy to hear కదా? that kind of కాబట్టి word. నీకు నచ్చింది, ఈ బోధ నీకు నచ్చింది. You ఎందుకంటే liked. నీకు అనుగుణంగా నీ పాపానికి నీకు కూడా కాస్త కంఫర్ట్ గా ఉన్న వాక్యం కదా. You liked it, and for your sin also it was very comfortable. కదా? 4వ వచనం ఇంకొకసారి చూడండి. వర్స్ 4. ఈ బోధ మ్మ్. అబ్షలోమునకును ఇశ్రాయేల్ వారి పెద్దల అందరికీ యుక్తముగా కనబడెను. ఇక్కడ మీరు చూసారంటే ఒక్కరికే వచ్చింది అనుకున్నాను. అబ్షలోముకి మాత్రమే నెమ్మదిగా మాట్లాడి అక్కడున్న ప్రజల్ని చక్కగా మాట్లాడుతూ, నేనైతే మిమ్మల్ని బాగా చూసుకుంటాను కదా, నేనైతే తీర్పు తీరుస్తాను కదా, నేనైతే న్యాయంగా చేస్తాను కదా అని ఆ లోపల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మన దావీదు కొడుకు కదా అని అనుకున్నారే గాని దావీదుకే వ్యతిరేకంగా ఉంటున్నారని ప్రజలు అనుకోలేదు. People did not realize that they were talking against David. They only felt, oh, he's a son of David, isn't it? So it's always good. అందుకనే అపోస్తల పౌలు దగ్గరకు కూడా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళలాగా వచ్చి కూర్చునే పౌలు మీద నెగిటివ్ గా మాట్లాడి స్ప్రెడ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా అబ్షలోముకి సమ్మతించారంటే చూడండి ఇలా ఎంతమంది ఉంటారు. Here is the grieving part. Even the elders of Israel were liking this kind of saying. కదా? దావీదు యొక్క మనస్తత్వంతో అబ్షలోమును పోల్చండి ఒకసారి. Compare the character of David and Absalom. కదా? అబ్షలోము మానవ క్రూరమైన సలహాల మీద ఆధారపడ్డాడు. And Absalom was depending on man and evil characteristics. కానీ దావీదు దేవుని దగ్గర విచారణ చేయడం మీద ఆధారపడ్డాడు. But David was constantly wanting to inquire from the Lord what has to be done. అబ్షలోము ఎంతమంది ప్రజలను ఎంతగా మ్యానిపులేట్ చేశాడో, ప్రజల హృదయాల్ని ఏ విధంగా మార్చాడో ఇక్కడ కనపడుతుంది. అంటే నీ హృదయము ఏ విధంగా పరీక్షించొచ్చు, ఎదుటి వాళ్ళని కూడా నాశనం చేసే హృదయాన్ని నువ్వు పెట్టుకున్నావు అనమాట. How can your heart be understood? You are known to actually manipulate and deceive the hearts of the people to go against someone. ఒక్కసారి 2 సమూయేలు 17:5 చూడండి. 2 సమూయేలు 17వ అధ్యాయము 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై
ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షలోము ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, హూషై అబ్షలోమునొద్దకు వచ్చెను. ఉమ్, అబ్షలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, ఉమ్, అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా, ఉమ్. నీ ఆలోచన ఏమైనది చెప్పమని అతనిని అడుగగా అడుగగా హూషై అబ్షలోముతో ఇట్లనెను, ఉమ్, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అంతే, దేవుడు ఏదైనా కూడా మారుస్తారు God can change any evil plans into favorable to God. కదా. అంటే ఇక్కడ ఇతను వచ్చి ఏం చెప్తాడు? ఆలస్యం చెయ్యి, తొందరపడి చేయొద్దు అని చెప్తాడు. Here he said, do it fast, don't delay. చదవండి. వర్స్ 8, నీ తండ్రియు Oh, don't అతని do it పక్షమును ఉన్నవారును మహా బలాఢ్యులనియు ఉమ్, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. ఉమ్. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. ఉమ్, అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధ ఆరంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఈ సంగతిని బట్టి అబ్షలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయినని చెప్పుకొందరు. ఉమ్, నీ తండ్రి మహా బలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. ఉమ్, కాబట్టి నా కాబట్టి- ఆలోచన ఏమనగా, ఉమ్, దాను నుండి బెయేషెర్బా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలు అందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయంగా యుద్ధమునకు పోవలెను. అంటే ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది All this will take time. That's what he was saying. కదా. అంటే 13వ వచనం కూడా చదవండి. వర్స్ 13, అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలు అందరూ ఆ పట్టణముకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అంటే ఇతని సలహా ఏంటంటే ఆలస్యం చేయమని సలహా ఇచ్చాడు అనమాట. So, what was the suggestion given by Archite? Hushai, he said, let there be delay, don't be hasty. కానీ ఇక్కడ ఏమైంది? 14వ వచనం చూడండి. So, what happened in verse 14? 14వ వచనం, అబ్షలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఉమ్. ఏలయనగా యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవమును యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలమనందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. The Lord has purposed to defeat the plan given by Ahithophel. The intent of the Lord might be bring disaster on అసలు Absalom. మీ ప్లాన్లు ఏంటి? దేవుడు వేసిన ప్లాన్ ముందు నువ్వు ఎక్కడుంటావు అసలు? Can you stand against the plan of God? Amen? You can't. ఆ? అందుకే దేవుడు అబ్షలోము హుషై సలహాను ఎంచుకునేటట్టు చేశారు. God made Absalom take up the plan of Hushai rather than following the plan of Absalom. ఇందులో అబ్షలోము ఎన్ని సలహాలు తీసుకున్నా దేవుడి సలహాయే అక్కడ గెలిచింది. No matter what were the plans of Absalom, God's plan only was accomplished. ఇక్కడ అర్థమైందా? హృదయంలో ద్రోహము ఉంది, నమ్మక ద్రోహము ఉంది. You see, there is betrayal and deception also, and అబ్షలోముపై untrustworthiness. నాశనాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ. In this particular plan of God, the plan to eradicate Absalom ఇది also. దేవుడు నియమించినది. And this was the perfect plan of God. అహితోపేలు యొక్క మంచి సలహాను దేవుడు ఏం చేశారు? అది జరగనివ్వలేదు, And God, విఫలం చేశారు. God nullified the plans of Ahithophel's. వాక్యం చూద్దాం. Proverbs 21:1 చూద్దాం. Proverbs 21 verse 1. Amen. సామెతలు 21వ అధ్యాయము మొదటి వచనం, King. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. Amen. ఆయన తన చిత్త వృత్తి చప్పున దాన్ని త్రిప్పును. Correct, అంటే Lord. ఎవరి హృదయాన్నైనా దేవుడు మార్చగలుగుతారు. God can change any person's heart. ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ప్రార్థన 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 అంటే సరిపోదు But అని just అంటాను because you say prayer, 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 prayer alone is not going to do any నేను. good. సరే, 2 Samuel 15:31 చూద్దాం. 2 Samuel 15:31, 2 సమూయేలు 15వ అధ్యాయము 31వ వచనం, అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా ఉమ్. దావీదు యెహోవా Amen. అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఇది దావీదు చేసిన ప్రార్థన. అక్కడ దేవుడు విని అది విన్నట్టు జరగడానికి కారణము దావీదు యొక్క మనస్తత్వం గుర్తుపెట్టుకోవాలి.
దావీదు దేవుని ఎంత ప్రేమించాడో గుర్తుపెట్టుకోవాలి. ఎంత భయం కలిగి ఉన్నాడో గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచి మనస్తత్వం కలిగి ఉన్నాడో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ లేకుండా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని వెళ్తే ఉపయోగం ఉండదు. Look at the considerations of David. His heart was totally for God. He wanted to only obey God, follow the testaments of God. He wanted to do only things of God. ఇక్కడ ఏమన్నాడు? అహితోపెల ఆలోచన వ్యర్థమవును గాక అన్నారు, అయిపోయింది. David simply prayed, let the counsel of Ahithophel turn into foolishness. It happened like that. 15వ అధ్యాయంలో చెప్పారు, 17వ అధ్యాయానికి క్యాన్సిల్ అయింది. And it was spoken in 15th verse and 17th chapter it got cancelled. దేవుడు ప్రతిదీ సమయము సందర్భం చేస్తారు. మరి చెప్పాలి కదా, చెప్పినప్పుడు అన్నీ జరగాలి కదా. సరైన సమయంలో నీకు సహాయం చేస్తాడు. Amen. God will help you at the right time. Amen. చేసుకొని Let them plan. Let others plan. To దేవుని experience. సంకల్పాన్ని ఎవ్వరు ఎదిరించలేరు. ఇదైతే నాకు తెలుసు. No one can contend or go against the plan or the will of God. Yes. వారిని, వారి పేరుని, వారి కుటుంబాన్ని నాశనం చేయాలనే మనస్తత్వం, ఉద్దేశం ఉంటే దేవుడే వారి పక్కన ఉండి వాళ్ళని నాశనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీకు అదే కోరుకున్నావు కాబట్టి అదే నీకు జరుగుతుంది. Your plan is to only destroy the person and their families and the associated ones. Since your plan is like that, your own family has to reap the consequences. Luke 7:20 నేను ఒకసారి చూద్దాం. Luke chapter 7 verse 29. లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతులను ఒప్పుకొనిరి. కానీ అక్కడే వచ్చింది ప్రాబ్లం. But there's a problem. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్ము పొందక తమ విషయమైన దేవుని సంకల్పములను నిరాకరించిరి. అది ఈ విధంగా నిరాకరిస్తారు. But the Pharisees and lawyers rejected the will of God for themselves, not having been baptized by him. కదా, అంటే ప్రజలందరూ వాక్యం విని ఇది కరెక్ట్ బోధ అని చెప్తారు, ప్రకారం జీవించరు. While hearing the sermon, they'll say, yes, this is a wonderful sermon, but they don't want to lead a life accordingly. నిరాకరిస్తారు. They will reject the will of God. దేవుడి వాక్యాన్ని నిరాకరించినప్పుడు నీ బాప్తిస్మం కూడా నువ్వు తీసుకున్నా ఒకటి, తీసుకోకపోయినా ఒకటే. When you reject the word of God, the will of God, it doesn't matter whether you're baptized or not. John 6:27 ఒకసారి చూద్దాం. John chapter 6 verse 27. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈ ముద్ర గురించి కావాలి. ఈ ముద్ర ఏదో వేసేస్తారంట, అసలు వేసుకోవడానికి అర్హత ఉందా లేదా అని ఆ విధమైన మనస్తత్వమైన ఉండాలి కదా. This is the kind of seal that is very important, not in the other seals. కదా. 1 Samuel 18:20 and 21 చూద్దాం. 1 Samuel chapter 18 verses 20 and 21. ఏంటంటే మనిషి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు ఇక్కడ. I'm showing you about the intentions and the thoughts of humans. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 20-21 వచనములు. అయితే అతని కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించాడంట. Now Saul was happy when his daughter Michal loved David. ఏ సంతోషం ఉంది? What kind of pleasure is this? చూద్దాం నెక్స్ట్. Let's see what is the actual. ఆమె అతనికి ఉరిగా నుండునట్లును. ఉరిగా అంటే సౌలు అనుకున్న పథకంలో కూతుర్ని కూడా పెట్టుకొని దావీదుని నాశనం చేయడానికి సంతోషపడిపోతున్నాడు. Now Saul was so happy that his daughter Michal loved David so that he will be easily ensnared and the Philistines will kill him. మరి ఇదే సౌలు ఒకప్పుడు ప్రవచించాడు, దేవుడు అన్నాడు, దేవుడు చెప్పిన ప్రకారం వింటానన్నాడు. అదే సౌలు దావీదుని చంపడానికి రెడీ అయిపోయాడు. And this was the same Saul who was once a prophet and he had everything towards God, is the one who wanted to kill David. అంటే ఇటువంటి వారు వాళ్ళ సొంత ఆలోచనలు వేసిన పథకాలన్నీ కూడా సక్సెస్ అయిపోయాయని సంతోషించి ఈ విధంగా సౌలు లాగా ఆనందపడిపోతూ ఉంటారు. Many people think సక్సెస్ సాధించినట్టు, కానీ ఏమి సాధించలేదు అన్నది మరి ఏముంది, దావీదుని కాపాడుకుంటూనే వచ్చారు కదా. many people think that their evil schemes and plans will be really prosperous, but what happened in the case of David? God was constantly protecting him and saving him. కానీ వీళ్ళు దేవుని ఏ విధంగా వాడుకుంటారు చెప్పాను కదా, ఒక మంచి పాయింట్ చూపిస్తానని. I told you earlier that I'm going to show you a very well point. కుప్పలు దొరుకుతాయి మీకు ఇట్లాంటివి. Now you'll get plenty of these kind of things. తీయండి 1 Samuel 23 verse 19. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 19వ వచనం. 1 Samuel chapter 23 verse 19.
జిఫీయులు బయలుదేరి ఉమ్. గిబియోనులోనున్న సౌలు సౌలు దగ్గరికి వచ్చి సౌలునొద్దకు వచ్చి ఉమ్, యెషీమోనుకు దక్షిణమున నున్న అకీలా మన్యమునలోని అరణ్యమున కొండ స్థలము యందు ఉమ్. మా మధ్య దావీదు దాగియున్నాడే. అంటే వాళ్ళతో పాటు ఉంటూ అన్ని చూసి వాళ్ళ గురించి అన్ని కూడా సౌలుకి చేరుస్తున్నాడు అనమాట. And they're all people who are giving information. The Okay. Ziphites. అంటే వాళ్ళందరూ దేవుడిలో ఉన్నట్టు, వాక్యంలో ఉన్నట్టు, దేవ సేవ చేస్తున్నట్టు అంటే ప్రవర్తన వాళ్ళకి ఏదో మంచి చేస్తున్నట్టు. The Ziphites were thinking that they were actually doing something which is a great service for the Lord by passing on information against David to Saul. కానీ వీళ్ళు వెళ్ళి ఏమంటారు, ఎవరితో పాలు భాగస్తులు అవుతున్నారు వీళ్ళు? But who are they partakers towards? సౌలుతో పాలు భాగస్తులు They're అవుతున్నారు. becoming partakers to Saul and an evil వాడు చాలా person. మంచోడుగా కనిపించారు వాళ్ళకి. It appeared as if Saul was a very nice దైవ person. సేవ చేస్తున్నట్టు కనిపించారు It వాళ్ళకి appeared that as if Saul was a man of God. కదా. సరే, మన దైవజనుడైన సౌలు ఏం మాట్లాడాడో కూడా But చూద్దాం. 20వ వచనం. let's see the so-called man of God Saul, what he had to say. Verse 20. రాజా, ఆ, నీ మనోభీష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, ఉమ్. రాజువైన నీ చేతికి అతనైన అప్పగించుట మా పని అని చెప్పగా చెప్పిన వెంటనే మన సౌలు ఏమన్నాడు, సౌలు వారితో ఇట్లా నేను ఇట్లా నేను మీరు నా యందు కనికరపడినందుకై ఆ, మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక. యెహోవా ఆశీర్వాదం కలుగును గాక ఎక్కడి నుంచి వచ్చింది? Who is this person to say, "Blessed are you of the Lord," when the Lord was not in his life either? అతనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేసింది. The spirit of the Lord departed from Saul, and a tormenting evil spirit సౌలుని came into Saul. చంపడానికి దావీదుని చంపడానికి రెడీ అయిపోయాడు. And because of the tormenting spirit, he wanted to kill David. ఆఖరికి నీ అసూయతకి నీ కడుపున పుట్టిన బిడ్డలను కూడా వాడేసుకున్నావు. And finally, for the sake of your jealousy, you wanted to make use of a daughter to నీకు ensnare David. నమ్మకంగా ఉన్న ప్రధాన యాజకులు, దేవుడి యాజకులు, నీ పక్షమున ఉన్న యాజకులను కూడా చంపేశావు నువ్వు. And అంటే Saul had to నీ kill మాట వినని వాళ్ళందరినీ చంపేస్తావు అనమాట. whoever did not oblige to Saul. He went about killing. Even the priests also, he killed them. కదా. అదే విధంగా దావీదుతో ఏమన్నావు, But to David, దావీదు కూడా నిన్ను చంపే అవకాశం వచ్చింది, కానీ అతను నీలాగా చేయలేదే. in chapter 24 and chapter 26, David got a wonderful chance to kill Saul, but David did అక్కడ not కూడా kill నీ Saul. ఈగో తగ్గలేదు. నువ్వు నాకంటే నువ్వు నీతిమంతుడు అన్నావు, అసలు నీతిమంతుడివే కాదు, నీకంటే నీతిమంతుడు ఏంటి? In verse 17, you said, "Oh, you are more righteous than me," as if you're a righteous person, though you were not. కానీ అక్కడ ఏమని పలికావు నువ్వు? But what did you speak there? నేను నీకు కీడే చేశాను, అయినా నువ్వు నాకు మేలు చేశావు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ రాజ్యం నిలుస్తుందని నువ్వు ఆశీర్వదించావు కదా. Did not Saul bless David, telling that, "I intended to do evil, but you turned out to do always good to me. ఇదంతా Therefore, your పలికిన- kingdom will be established." ఇదంతా ప్రకటన మరుసటి రోజు దావీదుని చంపడానికి మళ్ళీ రెడీ అయిపోయావు. Again, in verse 20, chapter 26, you wanted to go again killing David. అంటే నీకు బోధ ఎక్కలా, So that means you were not able to get the నీకు proper బోధ doctrine. ఎక్కలా The right doctrine did not sit in. కదా. అక్కడ నాదా, నా రాజా, మనుషులు దావీదు నిన్ను చంపుతారు అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నమ్మావు? నాకు అవకాశం వచ్చింది, నేను అలా చేయలేదే అని అన్నాడు. David was telling to Saul, "Master, if people were telling you to go and kill David, why did you believe in them? Because even people told me the same thing, but I didn't go about killing you." నేను అలా చేయలేదు కదా అని అన్నాడు. He says, "I didn't go నిన్ను about. చంపే అవకాశం వచ్చింది, నేను చేయలేదు. I got chance to kill you, but I didn't. ఇదిగో దేవుడు నీ శత్రువుని ఇచ్చారన్నప్పుడు కూడా నేను చంపలేదు నిన్ను. Even when my people told, God has handed over your నువ్వు ఎలా enemy to your hand." నమ్మావు అని అంటాడు. How did you believe, అది Saul? And చెప్పిన people said, తర్వాతే నువ్వు నాకన్నా నీతిమంతుడివి, నువ్వు నాకు మంచి చేసావు అని చెప్పుకుంటూ ఓ నీతి స్తోత్రాలు పలికినాడు. immediately Saul was appearing as if he's a righteous, good person, and he said, "You're more righteous than me. God is ఇంత on your side." జరిగాక కూడా మరలా అతన్ని దావీదుని చంపడానికి రెడీ అయిపోయాడు. And after 24th chapter, in 26th chapter, you'll find that again Saul wanted to kill David మరలా again. దావీదు చెప్పుకుంటాడు, అయ్యా ఏంటి చెప్పు, ఒకవేళ దేవుడు తరమం అంటున్నారో చెప్పు, నేను ఆయన సమాధాన పరుచుకుంటా, కానీ మనుషులు చెప్పడం వల్ల నువ్వు చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు And అని. David pleads and tells to Saul, "If this come from God, let me know so that I can reconcile with God. But if it is coming from man, let God handle your ఈ case." కాలంలో కూడా ఈ వాక్యానికి లైఫ్ ఉంది. Amen. Even now, this verses has life to whoever does అందుకే this. అంటున్నా, ఒక వ్యక్తి తప్పు చేశాడు అనిపించినా డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు మాట్లాడు. If a man sins, go and speak to him directly. అది తప్పో కాదో తెలియకుండా పక్కవాడు చెప్పాడు కదా ఆ మాటను పట్టుకుని వాళ్ళని చంపడానికి, వాళ్ళ క్యారెక్టర్ ని చేయడానికి నువ్వు వెళ్తున్నావు అని అంటే దానికి అర్థము నువ్వు శాపగ్రస్తంలోకి వెళ్తున్నావు అని అర్థం. But if you are going believing in the gossip and wanted to go and kill the character of the person, that you are entering into curse. లాస్ట్ కి ఎటువంటి చావు చనిపోయాడు సౌలు? What kind of death Saul చాలా had to face? భయంకరమైన చావు చచ్చాడు. Saul's death was very pathetic. ఆఖరికి
చివరికి దేవుడి దగ్గర విచారణ చేయడానికి మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. And finally, to inquire of God, he had gone towards a sorcerer. ఒకప్పుడు అదే మంత్రగత్తుల్ని దూరంగా పెట్టినవాడు నువ్వే కదా. Is he not the same person who told the ఈ mediums రోజు to be నువ్వు far ఎక్కడికి away? వెళ్ళావు, అదే మంత్రగత్తె దగ్గరికి వెళ్ళావు నువ్వు. So he went to the same medium again. అంతే, మనుషులు భ్రష్టత్వం నుండి వచ్చిన తర్వాత ఎంత బుద్ధి మార్చుకున్నా మరలా అదే తప్పు చేస్తున్నారంటే మరలా అదే భ్రష్టత్వంలోకి వెళ్ళి చేస్తారు వాళ్ళు. People will go into death because they did not change their life. They are still leading a detestable life. సౌలు నోట్లో నుంచి ఏమొచ్చింది What did Saul say? కదా, సౌలు చేసే పాపానికి వాళ్ళు పాలభాగస్తులు అవుతున్నారు అన్నది అక్కడ కనిపించట్లేదు. కానీ మీరు నా కోసం ఇది చేయడం వల్ల యెహోవా మిమ్మల్ని నీకే ఆశీర్వాదం లేదు, నువ్వెలా ఆశీర్వదిస్తావు When వాళ్ళని? Saul himself is not blessed, who is he to bless the Ziphites, telling that you will be blessed of the Lord? He didn't even realize that the Ziphites have been misled into partakers of death. ఎవరిని సంతోష పెట్టాలని చేస్తున్నావు ఇవన్నీ? To whom are you wanting to please? సరే, ఇంకొకరిని కూడా చూపిస్తారు. ఎస్తరు 5:14 కూడా చూద్దాం. ఎస్తేరు 5వ అధ్యాయము 14వ వచనం. Esther 5 verse 14. అతన్ని భార్య అయిన జెరెషును అతని స్నేహితులు అందరూ ఎవరమ్మా ఇల్లు? Who are these people? ఆ? Haman's హామాను wife. భార్య, Haman's wife. హామాను స్నేహితులు. ఎవరిని సంతోష పెట్టావు నువ్వు అక్కడ? And whom did they ఎవరిని please? సంతోష పెట్టడానికని నువ్వు ఉరి వేసావు, ఉరి తాడు రెడీ చేసావు. ఎవరిని సంతోష పెట్టడానికి? నువ్వు మనుషుల దయ కావాలని కోరుకుంటున్నావు, మనుషుల సంతోషం కావాలని కోరుకుంటున్నావు, లేకపోతే నువ్వు సంతోషంగా ఉన్నావా చూసావే కానీ ఎక్కడ దేవుడు లేదు. కానీ మనుషుల దగ్గర మాత్రము దేవుడి వలనే. చదవండి. Then his wives. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయింతుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించెను. అంతే, దేవుడు దేన్నైనా తారుమారు చేశారు. ఎవరెక్కారు దాని మీదకి? God can change anything. అంతేనండి. Opposite. ఈ So who భూమి మీద hung? ఉన్న ప్రతి వాళ్ళు ఎవరైనా సరే మంచి మనస్తత్వము, మంచి ఉద్దేశము లేకపోతే ఎవరో కోసం చేయించిన దాంట్లో నువ్వు వెళ్ళి పడతావు. You will be thinking that you're conducting evil towards somebody else, but you're not realizing that you will be falling into the same pit and same plan will come against you and your 1 family. Thessalonians 5:3 ఒకసారి చూద్దాం. 1 Thessalonians chapter 5 verse 3. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా నున్నది భయం ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరండి. ఎవరైనా ఉండని, Let it be anybody, you cannot escape. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండని, Let it be anybody. దేవుడు మంచివారు అంతే. Amen. God is always good. ఆయన మాట వింటే ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోకి పడకుండా మంచి స్థాయిలో ఉంటారు. When you obey to him, you will always be put in a good standards. కదా. కానీ ఇక్కడ సమాధానం దొరికిందా వీళ్ళకి? Did they get peace at least? No, దొరకలేదు. no, they did not. కానీ ఈ 2 Samuel 17:3 కూడా ఏదో సమాధానం ఇవ్వడానికే చేశారు. మరి వాళ్ళు జరిగిందా? మరి జరగలేదు. In 2 Samuel 17:3, it appeared as if they got peace. Did they get the peace? కదా. దావీదును తొలగిస్తేనంట సమాధానము, శాంతి వస్తుందని అనుకున్నారంట. They thought when they eradicate David, they will have peace. Romans 1:32 చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 32వ వచనం. Romans 1:32. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన దావీదు దగ్గరికి వెళ్ళిన 400 మంది, వాళ్ళు 600 మంది అయ్యి ఏ విధంగా ప్రవర్తించారో, అబ్షలోము ఏ విధంగా నమ్మక ద్రోహం చేశారో, ఐతోపేలు ఒకప్పుడు దావీదు వైపు ఉండేవాడు, ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఈ విధంగా నమ్మక ద్రోహం చేస్తాడని కూడా దావీదు అనుకోలేదు. And when you see about the 400 people, you see about how Saul had made, you saw about Absalom, and you saw about Haman, how and all they were really strangers wanted to kill. ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా ఇంత నమ్మక ద్రోహం చేస్తారని పాపం దావీదు అనుకోలేదు. David did not even realize that the Israelites and the elders of Israel will do such great blunder. కదా. అంత గొప్ప దావీదు ఇప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుంది? న్యూ టెస్టిమెంట్ లో ఇప్పటికీ కూడా Rested in peace పరిచర్య in all చేసి colors. అతను నిద్రించిరని వాక్యం చెప్తుంది. In Acts chapter 13, it is mentioned that David served the generations even now and he rested in peace. కదా. ఇది కదా నేర్చుకోవాలి.
This is what you are to learn. మరి ఏం నేర్చుకుంటున్నారు? But what are you learning? కాబట్టి ఆ రెండో దూత చెప్పిన వ్యభిచార మధ్యమము అనే హృదయము ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో చూపించాను. దిస్ ఇస్ పార్ట్ 1, రేపు పార్ట్ 2 చెప్తాను. This is the part 1 of the second angel speaking about the wine of the fornication and the Babylon being fallen. Tomorrow you'll be hearing about part 2. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. దేవుని సమాధానము నీ ఇంటికి కాపుదలుగా ఉండును గాక. షలోం అలెఖ్య. The Lord be with you and the peace of God rest upon you and your family be divinely protected.